పునాది బాగుంది, ప్లాన్ బాగుంది, ఓకే, ప్లానింగ్, ఇంకా ఫౌండేషన్, బేస్మెంట్, గ్రౌండ్ వర్క్, పిల్లర్స్, ఓకే, వెరీ గుడ్, సూపర్. ఎస్, మరి ఇక్కడ అందంగా తయారైందంటే ఓన్లీ పునాది మాత్రమే కాదు. యాక్చువల్ చూడండి, ఇక్కడ పునాది కనిపిస్తుందా మనకి? పునాది కనిపిస్తుందా? పునాది కనిపిస్తుందా? పోనీ కనిపించదు కదా. ఇక్కడ కూడా గ్రౌండ్ వర్క్ కనపడదు. సో మన బిజినెస్ లో కూడా గ్రౌండ్ వర్క్ అనేది కనిపించదు. అందుకే కొంతమంది చూడండి పై పైన చేసుకుంటూ పోయి పై పైన హైలైట్ అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. పై పైన హైలైట్ అయ్యేటోళ్ళు పైలట్ లా వెళ్ళిపోతా ఉంటారు. ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. ఎక్కడ ఉంటారో వాళ్ళకే తెలియదు. సో ఇక్కడ చూడండి, ఈ బిల్డింగ్ ఇంత స్టాండర్డ్ గా 1 2 3 4 5 6 ఫ్లోర్స్ ఉన్నాయి. మరి ఈ ఫ్లోర్స్ అనేది స్టాండర్డ్ గా నిలబడిందంటే దానికి కారణం ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ కనపడుతుందా అంటే కనపడదు. అలాగే మీరు కూడా మీరు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ గా వచ్చినప్పుడు లేదా వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ గా చేస్తున్న గ్రౌండ్ వర్క్ ఏదైతే ఉందో అది కూడా కనిపించదు. రైటా? సో కనిపించదు. ఎవరైనా మీకైనా నాకైనా కానీ ఇప్పుడు నేనున్న 2018 లో చేసిన గ్రౌండ్ వర్క్ నాకు కనిపిస్తుందా? మీకు కనిపించి ఓన్లీ నేను కట్టిన 80 లక్షల ఇల్లు కనిపిస్తుంది, 12 లక్షల కారు కనిపిస్తుంది, నా 3 లక్షల చెక్ కనిపిస్తుంది, నేను మాట్లాడే మాట వినిపిస్తుంది, నా సక్సెస్ కనిపిస్తుంది. అంతేగాని నేను స్టార్టింగ్ లో 2018 లో నేను ఈ బిజినెస్ కోసం వేసిన ఫౌండేషన్ అనేది మీకు కనిపిస్తుందా? మరి ఫౌండేషన్ లేకుంటే ఈ రోజు నేను ఒక యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ గా ఈ స్థాయిలో ఉంటానా? అవ్వదు. కొంతమందికి ఎక్కడో ఒక చోట కొంచెం లక్ ఉంటది, కొంతమందికి టీం వస్తుంది, ఫౌండేషన్ పడుతుంది. కానీ ఆ ఫౌండేషన్ నిలబడాలి అంటే తర్వాత కూడా కొన్ని స్ట్రాంగ్ ఉండాలి. అవి ఏంటనేది కూడా నేను చెప్తా. రైట్? ఈ బిజినెస్ లో ఇప్పుడు ఈ ఈ ఇల్లు ఎలాగా ఉండిందో మనకు కూడా చూడండి 5 steps టు కన్స్ట్రక్ట్ ఒక బిగ్ హౌస్. ఒక పెద్ద ఇల్లు కట్టాలంటే, చిన్న ఇల్లు కట్టాలంటే పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఇటు ఒక గోడ 4 వైపులు 4 గోడలు వేసి ఇట్లా రూఫ్ వేస్తే అయిపోతుంది. అర్థమవుతుందా? ఒక బిగ్ హౌస్ కట్టాలంటే ఇందాక చూపించిన హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ హౌస్ కట్టాలంటే 4 గోడలు కట్టి రూఫ్ వేస్తే సరిపోతుందా? చెప్పండి. కొన్నిటి చూడండి ఫౌండేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ మట్టి గోడలతో కట్టి కప్పేటోళ్ళు కూడా ఉంటారు. రైటా? మరి ఇక్కడ మరి ఇంత పెద్ద ఇల్లు ఫౌండేషన్ అవ్వాలి, ఒక బిగ్ హౌస్ ఫౌండేషన్ అవ్వాలంటే మనకి నిలబడాలి, అందంగా రావాలి అంటే ఇంకా 10 కాలాల పాటు ఉండాలి. ఒక 30-40 సంవత్సరాలు గట్టిగా 50 సంవత్సరాల తరతరాలకు కూడా ఉండే ఇల్లు. అవునా? మరి వాటికి కావాలంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక బిగ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఫౌండేషన్ అనేది మనకి మనకి పునాది అంటారు కదా. సో ఆ పునాది అండ్ అలాగే నెక్స్ట్ పిల్లర్స్. రెండోది పిల్లర్స్. బిగ్ హౌస్ ఆ ఇల్లు కట్టాలంటే పిల్లర్స్ కావాలి. పిల్లర్ లేకుండా కడదామంటే అంత పెద్ద ఇల్లుని మనం అన్ని స్టెప్స్ అన్ని ఫ్లోర్స్ మనం కట్టలేము. అండ్ థర్డ్ వన్ వచ్చి స్లాబ్. స్లాబ్ లేకుండా మనం ఇల్లు కట్టగలుగుతామా? ఇప్పుడు ఇన్ని ఫ్లోర్ ఒకటే ఇల్లు అనుకోండి, స్లాబ్ అవసరం లా, జస్ట్ గోడలు కట్టేసిన పైన మనం ఏదో మన పీవీసీదో లేకపోతే మన ఏమంటారు తాటాకులో లేకపోతే జమ్మో లేకపోతే ఏదన్నా పట్టాలు తీసుకొచ్చి కూడా మనం రూఫ్ కట్టొచ్చు. కానీ స్టెప్ బై స్టెప్ ఒక 5 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు వేయాలంటే స్లాబ్ లేకుండా మనం వేయగలుగుతామా? వేయగలుగుతామండి? లేదు కదా, వేయలేదు. అలాగే రూమ్స్, స్లాబ్ తర్వాత మనకు క్రియేట్ అయ్యేది రూమ్స్. స్లాబ్ వేయంగానే సరిపోదు, పునాది ఉంది, పిల్లర్లు ఉంది, స్లాబ్ ఉంది, దానికి ఏం చేయాలి? రూమ్స్ కట్టాలి కదా. ఇల్లు అంటేనే రూమ్స్. లేదు ఇక అట్లనే స్లాబ్ వేసి వదిలిపెట్టి ఇల్లు అవుతారు, అది అవ్వదు. రైటా? కంప్లీట్ హౌస్ అయితే కాదు అది. అండ్ రూమ్స్ ఉండాలి. మరి రూమ్స్ కట్టగా సరిపోతుందా? మరి దానికి కూడా ఒక డిజైనింగ్ అండ్ పెయింటింగ్ అనేది కూడా ఉండాలి. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ కూడా ఇలా ఉండాలి. అంటే ఒక అందమైన ఒక పెద్ద హౌస్ కావాలి అంటే ఈ 5 స్టెప్స్ అనేది ఫాలో చేయాలి. 5 స్టెప్స్ అనేది చిన్న చిన్నవి ఉన్నాయి, కాకపోతే కాదు మేజర్ ఇవే. అవునా కదా? ఫౌండేషన్ అండ్ పిల్లర్, స్లాబ్ అండ్ రూమ్స్ అండ్ డిజైన్ అండ్ పెయింట్, ఈ 5 ఫాలో చేయాలి. సార్ దీనికి దానికి అసలు తేడా ఏంటి? అసలు సంబంధం ఏంటి సార్? మనం మాట్లాడేది బిజినెస్ కదా, టీమ్ బిల్డింగ్ కదా, గ్రౌండ్ వర్క్ కదా. మీరేమో ఏదో సివిల్స్ ఇంజనీర్ లాగా, సివిల్ కాంట్రాక్ట్ లాగా మాకు సివిల్ సబ్జెక్ట్ ఇస్తున్నారు అంటే సో ఇక్కడే ఉండింది. సో మన యొక్క బిజినెస్ కి ఇక్కడ చూపించిన 5 స్టెప్స్ కి చాలా చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. రైటా? అవేంటనేది నేను చూపించబోతున్నా. ఆర్ యు రెడీ? రెడీ ఉన్నారా? రైట్, వెరీ గుడ్. ఎస్, మరి ఇక్కడ 5 స్టెప్స్ టు సక్సెస్. దీంట్లో మనము గ్రౌండ్ వర్క్ మాట్లాడుకున్న, డూప్లికేషన్, టీమ్ బిల్డింగ్, లీడర్స్ బిల్డింగ్ అండ్ మాస్టర్ బిల్డింగ్, ఈ 5. దీంట్లో గ్రౌండ్ వర్క్ అంటే ఏంటి అంటే ఫౌండేషన్. గ్రౌండ్ వర్క్ అంటే ఏంటి? ఫౌండేషన్. రెండోది డూప్లికేషన్
అంటే ఏంటి? పిల్లర్స్. మనం ఎన్ని పిల్లర్స్ మనం వేయగలిగితే అన్ని స్లాబ్ అన్ని ఫ్లోర్స్ వేయగలుగుతాం. ఇక్కడ కూడా ఎంత మందితో మనం డూప్లికేషన్ చేయగలిగితే మనం చేసే పనిని ఎంత మందితో చేయించగలిగితే అన్ని ఫ్లోర్లు వేయగలుగుతాం. అంటే అన్ని లెవెల్స్ ని మనం క్రియేట్ చేయగలుగుతాం. అండ్ మూడోది టీమ్ బిల్డింగ్. టీమ్ బిల్డింగ్ అంటే ఏంటంటే స్లాబ్స్ అర్థమవుతుందా? టీమ్ ని క్రియేట్ చేయడం. ఒక్కొక్క స్లాబ్ కి ఒక్కొక్క డిజైనింగ్ ఉంటది, రైట్? ఆ రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. అలాగే ఇక్కడ కూడా లీడర్స్ బిల్డ్ చేయడం, స్లాబ్ వేయడం లాంటిది. అండ్ నాలుగోది లీడర్స్ బిల్డింగ్ అంటే రూమ్స్ క్రియేట్ చేయాలి. ఈ రూమ్ కి రైట్ మీరు ఇక్కడ ఈ ఈ 100 మందికి మీరు లీడర్, ఈ ఏరియాకి మీరు లీడర్, ఈ నల్గొండకి మీరు లీడర్, ఈ నాగర్ కర్నూలుకి మీరు లీడర్, ఈ హైదరాబాద్ కి మీరు లీడర్, ఈ మిర్యాలగూడకి మీరు లీడర్. రూమ్స్ క్రియేట్ చేయాలి, లీడర్స్ బిల్డింగ్ అంటారు. అండ్ మాస్టర్స్ బిల్డింగ్ అంటే ఇందాక నేను చెప్పిన కదా, సో మాస్టర్ మైండ్స్ అని, అది డిజైనింగ్ పెయింట్. అంటే ఎంత పిల్లర్లు ఏది ఉన్నా చివరికి అందాన్ని ఇచ్చేది ఏదండి? అందాన్ని ఇచ్చేది ఏంటి? డిజైనింగ్ పెయింటింగ్ ఏదే కదా, ఇంటీరియర్ ఎక్స్టీరియరే కదా. అర్థమవుతుందా? ఎంత మంచి ఎన్ని ఫ్లోర్లు కట్టినా సరైన కలర్ మనం అంటుంటాం, అది ఇంత బాగా కట్టుకుని నేను కలర్ ఎందుకు ఇట్లేసిండు అనుకుంటాం. అంటే ఇంత ఇదిగా ఉన్నా మనం మాస్టర్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా ఈ బిజినెస్ లో స్టార్టింగ్ లో ఫస్ట్ అరే ఒక 10,000 వస్తే చాలు, 3,000 వస్తే చాలు అనుకున్న వ్యక్తిని తర్వాత ఒక లీడర్ అవ్వాలనుకున్నా, తర్వాత ఒక మాస్టర్. ఈ బిజినెస్ లో నేను మాస్టర్ అవ్వాలి, ఈ బిజినెస్ లో నేను మా లీడర్ కాదు ఒక మాస్టర్ అవ్వాలి. అంటే నా కింద కొన్ని 100 మంది లీడర్స్ క్రియేట్ చేయాలి. వాళ్ళకి కావాల్సిన సబ్జెక్ట్, కావాల్సిన నాలెడ్జ్, వాళ్ళని నడిపించే నాయకుడిగా నేను ఒక మాస్టర్ గా ఎదగాలి. నేను కోరుకుంది అదే. మరి ఇక్కడ కూడా చాలా మంది అనుకుంటారు లీడర్ నుంచి ఇప్పుడు జీరో డిసైడ్ అయిపోతారు, నేను కూడా మాస్టర్ అవ్వాలి ఈ బిజినెస్ లో అంటారు కదా. ఆ ఫీల్డ్ వాళ్ళు మాస్టర్ రా, ఆ పనులు వాళ్ళు మాస్టర్ రా అంటుంటాం. మరి ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో మనం కూడా ఒక లీడర్ గా అవ్వడం గొప్ప అయితే, మాస్టర్ అవ్వడం అనేది కూడా ఇంకా గొప్ప. అర్థమవుతుందా? ఇక్కడ ఈ 5 స్టెప్స్ కి మన యొక్క బిగ్ హౌస్ యొక్క 5 స్టెప్స్ కి మ్యాచ్ అయిందా? రైట్. మరి ఇక్కడ మనం ఫస్ట్ వన్ గ్రౌండ్ వర్క్, సెల్ఫ్ ఉంటది. ఇక్కడ గ్రౌండ్ వర్క్ లో సెల్ఫ్ ఉంటది, టీమ్ నుంచి కూడా ఉంటది. ఫస్ట్ వచ్చేసి గ్రౌండ్ వర్క్ ఫర్ సెల్ఫ్. మరి సెల్ఫ్ మనం ఫౌండేషన్, గ్రౌండ్ వర్క్ అంటే ఏంటి? ఫౌండేషన్. సెల్ఫ్ గా మనకి మనం ఫౌండేషన్ ఏం వేసుకోవాలి? చాలా మంది మనం ఫౌండేషన్ వేసుకోం, కానీ కింద టీమ్ కి ఫౌండేషన్ వేయాలని చూస్తుంటాం. అర్థమవుతుందా? సో మనం ఫౌండేషన్ వేసుకుంటేనే టీమ్ కి ఫౌండేషన్ వేయగలుగుతాం. ఇప్పుడు ఫస్ట్ కింద ఫౌండేషన్ పడితేనే పైన స్లాబ్ వేసి మళ్ళీ ఫౌండేషన్ వేయగలుగుతాం. అది వేస్తేనే ఇంకో స్లాబ్ వేసి ఫౌండేషన్. అంటే ఇక్కడ పునాది బేస్మెంట్, ఇక్కడ ఫౌండేషన్ అయితే ఫస్ట్ ఫ్లోర్ కి ఫౌండేషన్ ఏంటి? స్లాబే కదా, రైటా? అది వేస్తేనే కదా నెక్స్ట్ మళ్ళీ పిల్లర్స్ వేసి మనం ఇంకో ఫ్లోర్ కి వెళ్ళేది. ఇక్కడ సెల్ఫ్ ఉంటది, టీమ్ తోటి కూడా ఉంటది. ఇక్కడ సెల్ఫ్ ఫౌండేషన్ అంటే ఏంటి అంటే ఫస్ట్ మీకు ఒక డ్రీమ్ బిల్డ్ అవ్వాలి. మీరు కూడా డ్రీమ్ బిల్డ్ చేయాలి. కొత్తగా వచ్చిన వాళ్ళకి సీనియర్స్, యాజ్ అ సీనియర్స్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీకు డ్రీమ్ ఉంటే మీరు డ్రీమ్ బిల్డ్ చేసుకుంటే, అదే డ్రీమ్ బిల్డ్ కొత్తగా వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ కి, కొత్తగా వచ్చిన గెస్ట్ కి మనం డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ వన్ సెల్ఫ్, అది ఎవరికి వాళ్ళు, మనకు కావచ్చు అండ్ కొత్తగా వచ్చిన వ్యక్తులకు కావచ్చు. డ్రీమ్ బిల్డ్, ఫస్ట్ వన్ డ్రీమ్ బిల్డ్ చేయాలి. రెండోది గోల్ సెట్ చేయాలి. డ్రీమ్ ఉండగానే సరిపోదు, దానికంటే ఒక డెడ్ లైన్ పెట్టాలి. డ్రీమ్ కు డెడ్ లైన్ గోల్. డ్రీమ్ నాకు కార్ కావాలి, ఎప్పటికి కావాలి, దానికి గోల్, దానికంటూ ఒక డేట్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2027 జనవరి 1వ తారీఖున నేను కార్ తీయాలనుకుంటున్నా అంటే దాని డెడ్ లైన్ వచ్చింది, అప్పుడే మీకు గోల్ ఉన్నట్టు. అంటే గోల్ అంటే చాలా మంది అంటారు నాకు కార్ కావాలి, ఇల్లు కావాలి, లక్ష కావాలి అంటారు. కానీ ఎప్పుడు అంటే దాని దగ్గర వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు, అంటే వాళ్ళ గోల్ లేనట్టు. అర్థమవుతుందా? కార్ కావాలి ఎప్పుడు, ఇల్లు కావాలి ఎప్పుడు, లక్ష కావాలి ఎప్పుడు, డేట్ ఉంది. డేట్ ఉంటేనే గోల్ ఉన్నట్టు, డేట్ లేకపోతే గోల్ లేనట్టు. ఎవరైతే డేట్ పెట్టుకుని పని చేస్తారో వాళ్ళ గోల్ రీచ్ అవుతుంది, వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేస్తారు. కొంతమంది అంటారు నేను బ్రాంజ్ అవ్వాలనుకుంటున్నా. ఎప్పుడు అంటే అయినప్పుడు సార్ 2 నెలలో, 2 నెలల్లో, 3 నెలల్లో. అది కాదు, పలానా రోజు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ April 1 స్టార్ట్ అయింది. సో నేను ఫిబ్రవరి వరకు మళ్ళీ ఏప్రిల్ వరకు క్రౌన్ అవ్వాలి, లేదా 6 నెలల్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను నవంబర్ వరకు ఒక స్టార్ అవ్వాలి, లేదా June 2 వరకు కంపెనీ యానివర్సరీ ఉంది, ఆ లోపు నేను ఒక బ్రాంజ్ అవ్వాలి. June 2 కంపెనీ యానివర్సరీ, ఆ లోపు నేను ఒక బ్రాంజ్ సిల్వర్ అవ్వాలి. డేట్ పెట్టుకున్నాం, అప్పుడు గోల్ ఉన్నట్టు. అర్థమవుతుందా? అండ్ మూడోది మైండ్ సెట్. గోల్ సెట్ చేయగానే సరిపోతుంది, దాన్ని మైండ్ సెట్ చేసుకోవాలి.
ఎందుకంటే మైండ్ అనేది ఒక్కొక్క రకంగా ఉంటదండి. మనం కూడా చూస్తా ఉంటాం. అప్లైన్ రేపు ఈరోజు ఫస్ట్ 2వ తారీఖు అడుగుతారు. ఈ మంత్ మేడం ఏం గోల్ పెట్టుకున్నారు? ఈ మంత్ ఏం టార్గెట్ పెట్టుకున్నారంటే, ఈ మంత్ నేను సిల్వర్ మెయింటైన్ చేయాలనుకుంటున్నా సార్. లేకపోతే ఎల్ఓబి తీసుకోవాలనుకుంటున్నా సార్ అని చెప్తారు. 15, 20 తారీఖు తర్వాత అడిగితే సార్ అనుకున్నా గానీ అయ్యేటట్లేదు సార్. వాళ్ళు పని చేయట్లేదు, వీళ్ళు పని చేయట్లేదు అంటారు. కారణాలు చెప్తుంటారు. చివరికి మంత్ ఎండింగ్ వచ్చేసరికి లేదు సార్ అవ్వట్లేదు సార్. అవుతుంది అనుకున్నా కానీ అవ్వలేదు. అంటే దాని అర్థం ఏంటి? సరైన గోల్ లేదు. ఒకవేళ గోల్ ఉన్నా సరిగ్గా మైండ్ సెట్ చేసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, అనుకూల పరిస్థితుల్లో ఎవరైనా అద్భుతాలు సాధించగలుగుతారు. అనుకూల పరిస్థితుల్లో ఎవరైనా అద్భుతాలు సాధించగలుగుతారు. కానీ ప్రతికూల పరిస్థితులలోనే అద్భుతాలు సాధించిన వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. అన్ని అనుకూలించినప్పుడు సాధించడంలో గొప్ప ఏముందండి? అర్థమవుతుంది. అందరు మన మాట వింటే మనం సాధించడంలో గొప్ప లేదు కదా, రైటా? సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ సెట్ చేసుకోవాలి. మనకు కూడా ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అంటే మనకు కూడా అడ్డిల్స్ వస్తాయి, నెగిటివ్స్ వస్తాయి, రిజెక్షన్స్ వస్తాయి. అది ఇంట్లోంచి కావచ్చు, బయట నుంచి కావచ్చు. వాటన్నిటికి ఎదుర్కొనే మైండ్ సెట్ నీకు ఉండాలి. ఫస్ట్ మైండ్ సెట్. ఇక్కడ సెట్ అయితేనే అన్ని సెట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సెట్ అయితేనే అన్ని సెట్ అవుతాయి. ఇక్కడ సెట్ కాకపోతే ఏది సెట్ కాదు. అర్థమవుతుందా? ఫస్ట్ మైండ్ సెట్ చేసుకుంటేనే అన్ని సెట్ అవుతాయి. 4వది కమిట్మెంట్. సెల్ఫ్ కమిట్మెంట్ అనేది ఉండాలి. సెల్ఫ్ కమిట్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు కమిట్ అవ్వాలి, ఎవరో కమిట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ 5వది టైం మేనేజ్మెంట్. సెల్ఫ్ టైం మేనేజ్మెంట్. మీకంటూ ఒక టైం 24 గంటల టైం ఉంది. ఆ 24 గంటల్లో మీ పర్సనల్ లైఫ్ కోసం ఎన్ని పెడుతున్నారు? అలాగే మీరు జాబ్ చేస్తే మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం ఎన్ని పెడుతున్నారు? అలాగే మీరు వర్క్ చేస్తే ఆ వర్క్ కోసం ఎన్ని గంటలు పెడుతున్నారు? అలాగే వెస్టేజ్ కోసం, మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఎన్ని గంటలు పెడుతున్నారు? చూసుకోండి. 24 గంటల్లో మీరు కనీసం రోజుకి జూమ్ మీటింగ్ 1 గంట కేటాయిస్తారా? ఒకవేళ ఈవినింగ్ జూమ్ ఉంటే 2 అవర్స్ 3 అవర్స్ కేటాయిస్తారా? కనీసం వర్క్ 1 గంట అంటే రోజులో ఒక 3 గంటలు, అట్లీస్ట్ ఒక 2 అవర్స్ టైం దొరకదా మనకి? పట్టుమని 10,000 సంపాదించలేము, కానీ బిజీ అని ఫీల్ అవుతా ఉంటాం. అర్థమవుతుందా? సో ఇక్కడ మనం టైం మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ పనైనా చేయనండి. బతకడానికి ఎన్నో పనులు చేయొచ్చు, కానీ ఎదగడానికి ఒక పని చేస్తున్నాం, ఆ పని వెస్టేజ్. మరి ఎదగడానికి చేసే పనిలో మరి టైం కేటాయించకపోతే, టైం ఇన్వెస్ట్మెంట్. ఆ టైం అనేది కేటాయించకపోతే మనకి టైం ఎట్లా మారుతుంది? మన టైం ఎట్లా వస్తుంది? మనం చిటికేసి మాట్లాడతారే నాకంటూ టైం వస్తుంది రా భయ్ అని. సంవత్సరం 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయితే ఇంకా చిటికేస్తూనే ఉంటాం. చిటిక మాత్రమే వేస్తాం, ఇంకేం వేయలేదు, ఏం చేయలేదు. అర్థమవుతుంది. మీ టైం మారాలంటే ముఖ్యంగా ఇక్కడ వెస్టేజ్ లో టైం అనేది కేటాయించాలి. అండ్ 6వది టూల్స్ అనేది ఉండాలి. అంటే ఏంటంటే మన యొక్క కంపెనీ టూల్స్ కావచ్చు, బిజినెస్ టూల్స్ కావచ్చు, సో అవి ఖచ్చితంగా ఉండాలి. అండ్ 7వది డ్రెస్ కోడ్. సో డ్రెస్ కోడ్, ఇప్పుడు నేనున్న వైట్ షర్ట్ ఎందుకు వేసుకోవాలా? కలర్ పూల చొక్కా వేసుకుంటే జూమ్ మీటింగ్ ఇవ్వకూడదా? మీరు జూమ్ మీటింగ్ వినరా? కానీ ఇక్కడ ఒక ప్రొఫెషనాలిటీ ఉంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఒక ప్రొఫెషనాలిటీ ఉంది. ప్రొఫెషనల్ గా నాకంటూ ఒక హోదా ఉంది. నేనున్న హోదాలో, నాకున్న స్టేటస్ లో నేను ఖచ్చితంగా ఒకలాగా కనిపించాలి, రైట్? ఒక లీడర్ అంటే ఏదో అంటే కాదు. ఇక్కడంటూ ఒకటి ఉంది, అంటే డ్రెస్ కోడ్. మీరు వర్క్ చేసిన వెస్టేజ్ వాళ్ళకి కూడా ఒక డ్రెస్ కోడ్ పెట్టారు. వెస్టేజియన్స్ గా మనకు కూడా వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ పెట్టారు. లేడీస్ కి మంచి శారీ పెట్టారు. అండ్ అలాగే లేడీస్ కి గ్రీన్ అండ్ బ్లూ మనకి ఉంటాయి కదా డ్రెస్సెస్, అవి ఉన్నాయి. అలాగే ఒక బ్లేజర్ సూటు ఉంది, బూటు ఉంది. ఇవన్నీ డ్రెస్ కోడే. ఇది సెల్ఫ్ గ్రౌండ్ వర్క్. ఫస్ట్ మనం గ్రౌండ్ వర్క్ అంటే డైరెక్ట్ మనం పునాది వేయం కదా. పునాది రాళ్ళు తెచ్చుకుంటాం, సిమెంట్ తెచ్చుకుంటాం, ఇసుక తెచ్చుకుంటాం, పునాదులు తీస్తాం. ఆ పునాది తీయాలంటే గడపర కావాలి, పార కావాలి, కంకర కావాలి, ఇవన్నీ తెచ్చి పెట్టుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా గ్రౌండ్ వర్క్ చేయాలంటే డైరెక్ట్ గ్రౌండ్ వర్క్ అవ్వు అంటే అవ్వదు, రైటా? ఇక్కడ ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటించినప్పుడే మనం ఫౌండేషన్ అనేది సెల్ఫ్ మన సొంతంగా మనం చేయడానికి అవకాశం ఉంటది. ఇప్పుడు చెప్పండి, దీంట్లో ఈ 7 మీరు ఎన్ని ఫాలో చేస్తున్నారు? డ్రీమ్ బిల్డ్ చేశారా? రైట్ కొట్టండి. గోల్ సెట్ చేసుకున్నారా? చెప్పాక గోల్ సెట్ అంటే ఏంటో, గోల్ అంటే ఏంటో తెలుసా? మీ డ్రీమ్ ఏది కావాలనుకుంటారో దానికంటే ఒక డెడ్ లైన్, ఒక డేట్ వేసి పెట్టిరు, ఎక్స్పైరీ డేట్ పెట్టిరు, అప్పుడే గోల్ ఉన్నట్టు. అది లేకపోతే గోల్ ఉన్నట్టు కాదు. 3వది మైండ్ సెట్ చేసుకున్నారా? మీ ఇంట్లో పరిస్థితులు, ఒంట్లో పరిస్థితులు, వాటన్నిటిని సరి చేసుకుంటూ మీరు సరైన దిశలో వెళ్తున్నారా అంటే మైండ్ సెట్ చేసుకున్నట్టు. అండ్ సెల్ఫ్ కమిట్మెంట్. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని నెగిటివ్స్ వచ్చినా నిలబడుతున్నారా? ఎస్, కమిట్మెంట్ తో ఉన్నట్టు. ఇచ్చిన మాట కట్టుబడి ఉండటం.
అంటే ఎవరికి ఇచ్చిన మాట? నీకు నువ్వు ఇచ్చిన మాట, ఎవరికో ఇచ్చిన మాట కాదు. ఈ బిజినెస్ లైఫ్ లో మనం ఒకటి గుర్తుపెట్టుకుంటే, ఎవరికి మనం జవాబుదారీతనం ఉండాల్సిన అవసరం లా. మనలో ఒకడు ఉంటాడు, వాడికి సమాధానం చెప్తే చాలు. ఎస్ ఆర్ నో? అలాగే మన పిల్లలకు ఒక కమిట్మెంట్ ఇచ్చుంటాం, భార్యకు ఒక కమిట్మెంట్ ఇచ్చుంటాం, భర్తకు ఒక కమిట్మెంట్ ఇచ్చుంటాం, ఒక మాట ఇచ్చుంటాం. ఆ మాటకు కట్టుబడి ఉండాలి. అండ్ 5 టైం మేనేజ్మెంట్, 6 టూల్స్, 7 డ్రెస్ కోడ్. ఇలా మీరు 7 పాటిస్తే 7 మార్కులు వేసుకోండి, 6 పాటిస్తే 6, 4 అయితే 4, 1 అయితే 1, ఏం లేదంటే 0. అర్థమవుతుందా? సో ఇది సెల్ఫ్ ఫౌండేషన్ గ్రౌండ్ వర్క్ లో మనం చేయాల్సింది. అలాగే గ్రౌండ్ వర్క్ లో టీమ్ ఫౌండేషన్. మరి టీమ్ నుంచి ఎలా చేయాలి, ఏం ఫౌండేషన్ వేయాలి అంటే డైలీ యాక్టివిటీ. టీమ్ ఫౌండేషన్ పడాలి అంటే మనం డైలీ యాక్టివిటీలో ఉండాలి, డైలీ వర్క్ లో ఉండాలి. జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం, హోమ్ మీటింగ్లు చేయడం, ఫీల్డ్ వర్క్ చేయడం. అర్థమవుతుందా? డైలీ యాక్టివిటీ. ఈ డైలీ యాక్టివిటీ చేసి చాలా ఉంటాం, మన ఇంట్లో కూడా డైలీ యాక్టివిటీ చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా బిజినెస్ కూడా డైలీ యాక్టివిటీ చేసే ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వడం. ఎందుకంటే జూమ్ మీటింగ్ లోనే మీకు తెలియని విషయాలన్నీ తెలుసుకుంటారు. మీరు ఎంత సబ్జెక్ట్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మీరు ఎంతకు ముందు వెస్టేజ్ కి మీకు రాకుండా ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా, మీరు ఎంత చదువు చదివినా వెస్టేజ్కి వచ్చిన తర్వాత 0 నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ మీకు ఏ బుక్ లో దొరకదు, బయట ఏ బుక్ లో దొరకదు, ఏ కాలేజ్ ఏ యూనివర్సిటీలో చెప్పరు. ఈ మధ్య కాలంలో యూనివర్సిటీలలో పెడుతున్నారు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి సబ్జెక్ట్ అనేది. కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ లో సక్సెస్ కావడానికి ఓనమాలు దిద్దిచ్చేది ఎక్కడంటే జూమ్ మీటింగ్ లో లేదా లైవ్ మీటింగ్ లో. మీటింగ్స్ లలోనే మీరు ఓనమాలు దిద్దగలుగుతారు, మీటింగ్స్ లలోనే మీరు పదాలు అక్షరాలు రాయగలుగుతారు, నేర్చుకోగలుగుతారు ప్రతిది కూడా. సో డైలీ యాక్టివిటీ చేస్తేనే మీరు టీమ్ అనేది మీరు చేయాలి, మీ టీం చేయాలి. రెండోది టాకింగ్ టు పీపుల్. అంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చారో, ఎవరైతే యాక్టివ్ పర్సన్స్ ఉన్నారో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడడం, కొత్తగా వచ్చిన వాళ్ళని ఫాలోఅప్ చేయడం, అండ్ వాళ్ళకి పాత వాళ్ళని కూడా ఫాలోఅప్ చేస్తూ వాళ్ళకి కొన్ని గైడెన్స్ ఇవ్వడం, సపోర్ట్ ఇవ్వడం, కొన్ని సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మాట్లాడడంలో వస్తుంది. కొంతమంది మాట్లాడరు, ఏదో పీవీ వస్తుందని చూసుకుంటూ వెళ్ళిపోతారు, కానీ ఏదో ఒక రోజు 0 అయిపోతుంది. సో ఎక్కడ పీవీ వస్తుంది, ఎవరు పని చేస్తున్నారు వాళ్ళు అప్రిషియేట్ చేయడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం, శభాషని ముందుకు నడిపించడం, ఏదన్నా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాటిని సరి చేయడం, ఇదన్నీ మాట్లాడడంతో వస్తుంది. ఊరికినే ఇంట్లో కూర్చుంటే నాకు వస్తుంది అంటే కాదండి. అండ్ మూడోది రిలేషన్షిప్ బిల్డ్ చేయడం. అర్థమవుతుంది? ఓన్లీ వెళ్ళడమే కాదు, రిలేషన్షిప్స్ బిల్డ్ అవ్వాలి. మంచి రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్స్ అంటే చాలా ఉంటాయి. దాంట్లో గుడ్ రిలేషన్షిప్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. మా గురువు గారు ఒక మాట చెప్పారు, ఈ బిజినెస్ లో మన టీంలో ఎవరన్నా ఆడపిల్లలు వచ్చారు అంటే వాళ్ళ మొహంలో మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి కనిపించాలి. మీ అమ్మ, మీ అక్క, మీ చెల్లి మాత్రం వాళ్ళ మొహంలో కనిపించాలి, వాళ్ళు కనిపించకూడదు. అలాగే జెంట్స్ లో కూడా మీ అన్న, మీ నాన్న, మీ తమ్ముడు కనిపించాలి. ఎందుకంటే సో ఇక్కడ బిజినెస్ ద్వారా పర్సనల్ లైఫ్ అనేది బిల్డ్ అవ్వకూడదు. బిజినెస్ ద్వారా పర్సనల్ లైఫ్ అనేది మనకి డిస్టర్బ్ అవ్వకూడదు. పర్సనల్ ప్రాబ్లం వస్తే బిజినెస్ ను డిస్టర్బ్ చేసుకోవచ్చు. పర్సనల్ ప్రాబ్లం వచ్చింది, బిజినెస్ ను వదిలేసుకోవచ్చు, డిస్టర్బ్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్ ద్వారా మీ యొక్క పర్సనల్ లైఫ్ రిలేషన్స్ దెబ్బతినకూడదు. అర్థమవుతుందా? సో గుడ్ రిలేషన్షిప్స్ అంటే ఇవే. బిజినెస్ రిలేషన్షిప్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, మంచి రిలేషన్షిప్ లో ఉండాలి. అర్థమవుతుందా? బిల్డ్ రిలేషన్షిప్స్. అండ్ 4th వన్ కన్సిస్టెన్సీలో ఉండటం, కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం, కన్సిస్టెన్సీగా లర్నింగ్ తీసుకోవడం, కన్సిస్టెన్సీగా టీమ్ సపోర్ట్ చేయడం, కన్సిస్టెన్సీగా మనం సో వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం. దీని ద్వారా మనకి టీమ్ ఫౌండేషన్ పడుతుంది. అర్థమవుతుందా? క్లియరా? ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి, లేదా వీడియోస్ ఉన్న వాళ్ళు థమ్స్ అప్ చూపించండి. క్లియర్ గా ఉండిందా? చెప్పేది అర్థమవుతుందా? అర్థమైతే థమ్స్ అప్. ఫాలో చేస్తున్నారా సార్? అర్థమవుతుంది, నేను ఫాలో చేస్తున్నారా? నన్ను ఫాలో అవుతున్నారా? నా వాయిస్, నా వర్డ్స్ ఫాలో అవుతున్నారా? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మళ్ళీ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటది, ఇప్పటికీ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమై ఉంటది. రైటా? ఎస్. డైలీ యాక్టివిటీ చేయడం, పీపుల్స్ తో వచ్చిన డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడడం, అండ్ మంచి రిలేషన్షిప్స్ అనేది, మంచి బంధాలు అనేది పెంచుకోవడం, అండ్ కన్సిస్టెన్సీగా మనం వర్క్ చేయడం, నేర్చుకోవడం అనేది చేస్తా ఉండాలి. ఇక్కడ చూడండి, నో రూట్స్ నో ట్రీ. నో రూట్స్ నో ట్రీ. వేర్లు లేకుండా చెట్టు అనేది ఉంటదా?
వేర్లు లేకుండా చెట్టు అనేది ఉంటదా? ఉండదు. అలాగే ఇక్కడ వర్క్ లేకుండా టీం అనేది ఉంటదా? ఉంటదా? ఉండదు. వర్క్ లేకుండా అక్కడ రూట్స్ లేకుండా చెట్టు ఉండదు, ఇక్కడ వర్క్ లేకుండా టీం ఉండదు. మరి ఆ వర్క్ ఏంటంటే పైన చెప్పిన 4 పనులే, వేరే ఏం లేవండి. వేరే ఏం లేదు. డైలీ యాక్టివిటీస్ ఉన్నట్టు ఏం చేయాలి? డైలీ యాక్టివిటీస్ ఏమున్నాయి? మీ సక్సెస్ అయిన వ్యక్తి ఏం చేసిండు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క సర్కిల్లో మీ అన్నో, మీ తర్వాత మీ బాబాయో, మీ ఎవరో జాబ్ కొట్టిరు, పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టిరు, లేదా గవర్నమెంట్ జాబ్ కొట్టిరు. ఇప్పుడు మీరు అన్నా మీరు డైలీ ఏం చేసేదన్నా తెలుసుకొని రాసుకొని మరి అది చేస్తారు. ఎస్ ఆర్ నో? అలాగే ఇక్కడ కూడా మీరు సక్సెస్ అవ్వాలంటే ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని అడగండి. ఆల్రెడీ మీకు 20,000 కావాలంటే 20,000 సంపాదించిన వాళ్ళు డైలీ ఏం చేసిరో అది తెలుసుకొని ఆ పనే చేయండి. 50,000 కావాలంటే 50,000 సంపాదించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీకు 50,000 రావాలంటే మీరు ఏం చేసి రోజు ప్రతిరోజు ఏం చేసిరో ఆ లిస్ట్ రాసుకొని అదే పని చేయండి. 1,00,000 కావాలంటే 1,00,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ మీరు రెగ్యులర్ గా ఏం చేస్తారు, ఏం చేస్తే మీకు 1,00,000 వచ్చింది అని చెప్పి తెలుసుకొని ప్రతిరోజు ఆ పని చేయండి. లేదు 10 లక్షలు కావాలి సార్ అంటే నేను అదే అడుగుతా. సో సార్ నేను సుభేష్ రెడ్డి సార్ని కలిసినప్పుడు అడిగి సార్ మీకు ఏం చేస్తే మీరు విఎంసీఎం అయ్యారు అంటే రెగ్యులర్ చేసే పని అన్నారు. సింపుల్ గా మీరే రెగ్యులర్ గా చేసే పని ఏదైతుందో అది ప్రతిరోజు చేసుకుంటూ పోతున్నా నేను విఎంసీఎం మెంబర్ అయింది. వాస్తవే కదా, డిఫరెంట్ చేయాల్సిన అవసరంలా. సక్సెస్ అయిన వ్యక్తి ఏం చేశాడో అది తెలుసుకొని ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వాలి, హోమ్ మీటింగ్ చేయాలి, ఫీల్డ్ వర్క్ చేయాలి, టీమ్ ఫాలోఅప్ చేయాలి, టీమ్ కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలి, ఎక్కడైతే మీటింగ్స్ జరుగుతున్నాయో పెద్ద మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, కంపెనీ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, ఏదైనా సమస్యలు వచ్చి వాటిని దాటుకుని ముందుకెళ్ళాలి. ఇవే కదా ప్రతిరోజు చేయాల్సింది, అవే కదా. కొత్తగా చేయాల్సిన ఏమైనా ఉన్నాయా? లేవు. కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోండి. సో ఒక చెట్టు అనేది కావాలి, అంటే ఒక ట్రీ అనేది మనకు అంటే రూట్స్ ఎంత బలంగా ఉంటే ట్రీ కూడా అంతే బలంగా ఉంటది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం నాటిన ఒక 10-15 రోజులు, నెల రోజుల తర్వాత ఒక చిన్న మొక్క అయింది. అది పీక్తే వస్తుందా రాదా? రెస్పాండ్ అవ్వాలి. ఇట్లా పీక్తే వస్తుందా రాదా? ఒక 5 రోజుల తర్వాత వచ్చిన మొక్క అనుకోండి, ఒక 10 రోజులు, నెల రోజుల తర్వాత వచ్చిన మొక్క పీక్తే వస్తుందా రాదా? 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత పీక్తే వస్తుందా? 5 సంవత్సరాల తర్వాత రాదు, సస్యమేర రాదు. ఎందుకు? అప్పటికి తన రూట్స్, ఎందుకంటే ఫస్ట్ ఒక 30 రోజులు మొక్కగా ఉన్నప్పుడు రూట్స్ 2, 3 ఉంటాయి, అందుకే పీక్ వచ్చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, మన సంవత్సరం అయింది, 2, 3 ఛానల్స్ ఉన్నాయి, అవే పని చేస్తాయి, అందుకని పీక్ వస్తుంది. అంటే ఏంది? మన ఈజీగా మన టీం పోతుంది. అదే ఒక 5 సంవత్సరాలు స్ట్రాంగ్ గా నిలబడి రూట్స్ డెవలప్ చేసుకున్నారు. రూట్స్ ఎంత డెప్త్ కంటే అంత, ఒక బ్యాంబూ ట్రీ, చైనా బ్యాంబూ ట్రీ స్టోరీ తెలుసు కదా. మరి 5 సంవత్సరాల వరకు పైకి ఎదగని ఒక బ్యాంబూ ట్రీ 6 వారాల్లో ఫీట్ల మీద ఫీట్లు పెరుగుతుంది. అర్థమవుతుందా? అలాగే ఇక్కడ కూడా అంతే, రూట్స్ క్రియేట్ చేసుకోవాలి, అంటే టీమ్ ని బిల్డ్ చేసుకోవాలి. ఎన్ని వేర్లు ఉంటే అంత స్ట్రాంగ్ గా ఉంటది. ఇక్కడ కూడా మీరు ఎంతమంది టీమ్ ని క్రియేట్ చేసుకుంటే అంత స్ట్రాంగ్ గా మీరు ఉంటారు. ఇదే పడాల్సిన గ్రౌండ్ వర్క్. అదే ఫౌండేషన్ కూడా అంతే, పునాది కూడా మనం ఎంత స్ట్రాంగ్ గా పునాది ఇస్తే పైన మనం వేసే ఫ్లోర్స్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి. పునాది స్ట్రాంగ్ గా లేకపోతే నువ్వు పైన ఎంత చేసినా అది ఏదో ఒక రోజు కూలిపోతుంది, కూలిపోతుంది. ఇక్కడ కూడా మన రూట్స్ అనేది వెరీ స్ట్రాంగ్ గా ఉండాలి. రైట్? అండ్ ఇది గ్రౌండ్ వర్క్. రెండోది వచ్చేసి, సో గ్రౌండ్ వర్క్ వై పీపుల్ ఫెయిల్ అంటే గ్రౌండ్ వర్క్ లో ఎందుకు చాలా మంది ఫౌండేషన్ చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఫెయిల్ అవ్వడానికి రీజన్ చెప్తా చూడండి. ఫస్ట్ వన్, నో ఫాలోఅప్ ఉండదు. వెళ్తారు, ప్రొడక్ట్ గురించి చెప్తారు, ప్లాన్ చెప్తారు, ఏదో కొనిపిస్తారు, లేకపోతే లేదు, మళ్ళీ ఫాలోఅప్ చేయరు. ఇక వాళ్ళకల్లా వాళ్ళే చేయాలి, వాళ్ళే చేయాలి. కాదండి, ఇక్కడ ఒక పర్సన్ లో ఎవరు మనీ ట్రీ ఉన్నారో మనకు తెలియదు. మీరు వెళ్ళి ఈ రోజు కలిసిన పర్సన్ లో మన నెంబర్ వాళ్ళ దగ్గర ఉండాలా, వాళ్ళ నెంబర్ మన దగ్గర ఉండాలంటే మన నెంబర్ ఉన్నా లేకున్నా పర్వాలేదు, కానీ వాళ్ళ నెంబర్ అయితే మన దగ్గర ఉంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే నా నెంబర్ తీసుకో అని చెప్పేసి నెంబర్ ఇచ్చేసి వస్తారు. కాదు, వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే మీ దగ్గర మీరు నెంబర్ ఇచ్చారు, వాళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు, అది మీ దగ్గర ఉంటే మీరు చేస్తారుగా. ఎస్ ఆర్ నో? సో ఇద్దరు నెంబర్లు తీసుకుంటే ఇంకా మంచిది. వాళ్ళు చేయకపోయినా మీరు చేయొచ్చు, మీరు చేయకపోయినా వాళ్ళు చేస్తారు. సో ఫాలోఅప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫాలోఅప్ చేయరు. రెండోది, డైలీ ప్లాన్ ఉండదు. ఇందాక చెప్పినట్టు డైలీ యాక్టివిటీస్ ఉండవు. జూమ్ మీటింగ్ యాడ్ కావాలంటేనే యాడ్ వచ్చినా కానీ ఆసనాలు, శవాసనాలు, నిద్రాసనాలు వేస్తారు. అది వింటారో వినరో మనకు తెలియదు.
యాక్టివిటీస్ ఉండవు. పేరు మాత్రమే ఏదో బయటకు వెళ్తున్నాం అంటే వెళ్తారు, కానీ వర్క్ అనేది ఉండదు, సరైన వర్క్ అనేది ఉండదు. మూడోది ఓన్లీ మోటివేషన్, నో యాక్షన్. మోటివేషన్ మాత్రం గట్టిగా ఉంటది, నువ్వు చెయ్యాలి నేను చేస్తా అంటారు, కానీ యాక్షన్ మాత్రం జీరో. అండ్ నాలుగోది వచ్చేసి ఎక్స్పెక్ట్ ఫాస్ట్ రిజల్ట్. అంటే ఏంటంటే తొందరగా రిజల్ట్ రావాలి, తొందరగా సక్సెస్ కావాలి. ఈ రోజు మొక్క పెట్టినా వారం రోజుల్లో పళ్ళు రావాలి, కాయలు కాయాలి, అవుతుందా? ఈ రోజు పునాది వేసిన వారం రోజులకి పిల్లర్లు వేసిన, వారం రోజులకి స్లాబ్ వేసిన, వారం రోజులకి రూమ్స్ కట్టిన, వారం రోజులకి కవర్ వేసిన, మొత్తం 4 వారాలు అయిపోయింది ఇల్లు. ఏమైతుంది? 4 వారాలు ఇల్లు కట్టిరండి, ఏమైతుంది? ఉంటదా? మస్తుగా ఉంటుంది సార్. ఎక్కడ ఉంటుంది? భూమి మీద ఉంటుంది. అది కూడా ఏది పడిపోయి ఉంటది. రైట్, సుతర్ మేస్త్రులకి అయితే బాగా తెలుసు కదా. రైట్, మరి ఇక్కడ ఎక్స్పెక్ట్ చాలా ఈజీగా సక్సెస్ రావాలి, చాలా అనుగుణంగా. అంటే ఇప్పుడు పని చేయకుండా, పర్ఫెక్ట్ వేలో పని చేయకుండా, ఫౌండేషన్ వేయకుండా నాకు రిజల్ట్ రావాలి, సక్సెస్ రావాలంటే కాదు. ఒకవేళ వచ్చినా నిలబడదు. కొంతమంది చూడండి చాలా ఈజీగా బ్రాంజ్ అవుతారు, చాలా ఈజీగా సిల్వర్ అవుతారు, చాలా ఈజీగా 20,000, 30,000, 50,000 వస్తాయి, కానీ అంతే ఈజీగా పడిపోతాయి. ఎందుకంటే వాళ్ళ ఫౌండేషన్ లేదు. బయట ఫౌండేషన్ పడాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పిన. సో పీపుల్ వాంట్ ఇన్కమ్ బట్ అవాయిడ్ ప్రాసెస్. చాలా మందికి డబ్బు కావాలి, కానీ పని చేసే విధానం మాత్రం వాళ్ళు అవాయిడ్ చేస్తుంటారు. అంటే ఏంటి? మీటింగ్ రమ్మంటే రారు, హోమ్ మీటింగ్ చేయమంటే చేయరు, ఓ 10 మందిని తీసుకురమ్మంటే తీసుకురారు, 4గురిని పరిచయం చేయమంటే చేయరు, కానీ పైసలు మాత్రం కావాలి. పని చెయ్యం కానీ పైసలు కావాలి. వస్తాయా చెప్పండి? వస్తాయా? సో ఎట్టి పరిస్థితుల్లో రావండి, గుర్తుపెట్టుకోండి. సో మనం ఎట్లయితే డబ్బు కావాలని కోరుకుంటున్నామో దాని దగ్గర పని కూడా చేయాలి. పైసలు కావాలంటే పని చేయాలి. బయట మనకి ఇస్తారా? అడ్డ మీద కూలికి వెళ్ళిన పని చేయకుండా పైసలు ఇవ్వమంటే ఇస్తాడా? ఉదయం వెళ్ళారు, తీసుకెళ్లారు, సాయంత్రం వరకు ఇంట్లో కూర్చున్నారు, ఖాళీ కూర్చున్నారు, పని లేదు, పైసలు ఇస్తారా? ఇవ్వరు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎవరైతే ఈ 4 మిస్టేక్స్ చేయకుండా ఉంటారో, రెగ్యులర్ ఫాలోఅప్ లో ఉండాలి, రెగ్యులర్ డైలీ ప్లాన్ ఉండాలి, ఓన్లీ మోటివేషన్ కాదు, మోటివేషన్ కూడా అవసరం లేదు, పని చేసుకుంటే. అరే మోటివేషన్ ఎవరు చేయాలండి మనల్ని? అరే పక్కింటోడి కారు ఉంది మనకు లేదు, పక్కింటోడు ఇల్లు కట్టిండు మనకు లేదు, పక్కింటి పిల్లలు మంచిగా చదువుకుంటారు మనకు లేదు, పక్కింటి మంగళ గౌరవం గొడ్డానం ఉంది మనకు లేదు. రైట్, మోటివేట్ అవ్వాలా వద్దా? పక్కింటి పిల్లలు మంచి స్కూల్లో చదువుతున్నారు, మన పిల్లలు చదవట్లా. ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అందరూ కార్లలో వెళ్తుంటే మనం బండి మీద వెళ్తాం, డుగ్గు 4 వేసుకొని మాత్రం వలస కూలీలు వెళ్ళినట్టు వెళ్తున్నాం. మోటివేషన్ అవ్వాలా వద్దా? ఒక బర్త్డే వచ్చిందంటే పక్క ఇంట్లో చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తారు పిల్లలది, మనం మాత్రం 2,000 అప్పడుగుతున్నాం, 1,000 రూపాయలు అప్పడుగుతున్నాం, కేక్ తెచ్చుకోనికి, బట్టలు తెచ్చుకోనికి. మోటివేట్ కావాలా వద్దా? మోటివేషన్ అనేది ఎక్కడి నుంచో రాదు, మన కుటుంబ పరిస్థితుల నుంచే వస్తది. మన కుటుంబ పరిస్థితుల నుంచి వచ్చేది అతి పెద్ద మోటివేషన్. ఎవరో వచ్చి మోటివేషన్ చేయాల్సిన అవసరంలా, మన జీవితానికి మనమే సెల్ఫ్ మోటివేషన్ అనేది ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే సెల్ఫ్ మోటివేషన్ ఉంటుందో అప్పుడే మనం యాక్షన్ లోకి వెళ్తాం. పైనుంచి వచ్చే మోటివేషన్ అనేది గాలి ఊదిన బెలూన్ లాంటిది, ఎప్పుడు బ్లాస్ట్ అయితే ఎప్పుడు గాలి పోతుందో తెలియదు. సెల్ఫ్ మోటివేషన్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమవుతుందా? రైట్, ఇది గ్రౌండ్ వర్క్ అన్నమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి డూప్లికేషన్. డూప్లికేషన్ అంటే ఏంటి? తెలుగులో చెప్పండి నాకు ఒకసారి. డూప్లికేషన్ అంటే ఏంటి తెలుగులో? సార్ బాలకృష్ణ సార్, సో టైం అనేది 6 అవుతుంది, ఇంతే డెప్త్ వెళ్ళమంటారా లేకపోతే ఎట్లా? నో ప్రాబ్లం సార్, మాది డైలీ 7 వరకు ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే టైం అనేది ఎంత ఉందో తెలియదు కదా. ఏం కాదు, నో ప్రాబ్లం. డెప్త్ ఇచ్చుకుంటారు, 7 వరకు ఉంటారు, 7:30 కూడా ఉంటారు. ఓకే, టైం ఇస్తారండి, ఒకసారి రెస్పాండ్ అవ్వండి చాట్ బాక్స్ లో. బాలకృష్ణ గారు లీడర్ కాబట్టి అట్టే చెప్తా, నేను కూడా అంతే చెప్తా. కానీ వినాల్సింది మీరు, తీసుకోవాల్సింది మీరు. రెడీ అంటే మనం డెప్త్ వెళ్ళిపోతాం, ఇంతే. లేదనుకుంటే చదువుకుంటూ వెళ్ళిపోతా. ఎస్ వెరీ గుడ్. డూప్లికేషన్ అంటే ఏంటి అంటే కాపీ కొట్టడం, కాపీ చేయడం, అంతేనా? మనం అంటుంటాం అరే ఇది డూప్లికేట్ రా అంటుంటాం కొన్ని చోట్ల, రైటా? మరి ఇక్కడ డూప్లికేట్ అంటే ఏంటి? నకిలీ, కాపీ అంటాం. మరి ఇక్కడ కూడా ఈ బిజినెస్ లో డూప్లికేషన్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి చేసిన పనిని సేమ్ యాజ్ టీజ్ చేయడాన్ని డూప్లికేషన్ అంటారు. అర్థమవుతుందా? డూప్లికేషన్ అంటే వేరే ఏం లే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ బుక్ ఉంది, దీంట్లో నేను డూప్లికేషన్ చేయాలంటే జిరాక్స్ తీసిన, జిరాక్స్ అనేది ఒక డూప్లికేషన్.
సార్ జిరాక్స్ అనేది ఒక డూప్లికేషన్. యాజ్ టీజ్ నేను ఇంతే గీయాలనుకుంటా, యాజ్ టీజ్ ఇంతే గీయాలి, ఇంతే డిజైన్ చేయాలంటే నా వల్ల అవుతుందా? యాజ్ టీజ్ ఇది కనిపిస్తుందా? ఇగో ఇలా ఈ రకంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందండి, ఈ డిజైనింగ్ ఉంది. ఈ డిజైనింగ్ అనేది యాజ్ టీజ్ గా నేను తయారు చేయాలనుకుంటా, అవుతుందా? కానీ జిరాక్స్ తీస్తే అవుతుందా కదా? ఈజీగా యాజ్ టీజ్ వస్తుంది. అంటే ఏంటి, సొంతంగా మనము క్రియేట్ చేయాలంటే అవ్వదు. నేను అదే చెప్తున్నా, ఎవరైతే ఆల్రెడీ సక్సెస్ అయ్యారో వాళ్ళు చేసిన పనిని యాజ్ టీజ్ కాపీ చేస్తే చాలు, జిరాక్స్ తీసుకుంటే చాలు. అర్థమవుతుందా? దాన్నే డూప్లికేషన్ పిల్లర్స్ అంటారు. ఈ పిల్లర్స్ ఏంటి, ఫస్ట్ ఒక స్లాబ్ వేసిన తర్వాత రెండో స్లాబ్ కి మూడో స్లాబ్ కి ఎంత పిల్లర్లు వేస్తే అంత మనం స్లాబ్స్ వేయొచ్చు. ఇక్కడ కూడా అంతే. మరి డూప్లికేషన్ ఏం చేయాలి? డూప్లికేషన్ అంటే ఫస్ట్ మనకంటూ ఒక విజన్ క్లియర్ గా ఉండాలి. ఫస్ట్ యాజ్ ఎ లీడర్ అవ్వాలనుకున్న వ్యక్తులు కానీ వెస్టర్న్ బిజినెస్ లో నిలబడాలని నేను ఉండాలనుకున్న వ్యక్తులకి ఫస్ట్ ఉండాల్సింది విజన్ క్లియర్ గా ఉండాలి. అదే విజన్ ని వాళ్ళకి క్రియేట్ చేయాలి. మనకు క్లియర్ ఉంటేనే వాళ్ళకి క్రియేట్ చేస్తాం, మనకు క్లియర్ గా ఉంటేనే వాళ్ళకి క్రియేట్ చేస్తాం విజన్. మనకే లేదు, గందరగోళం ఉంది మన మైండ్ లోనే. మన విజనే మనకు కరెక్ట్ గా లేదు. మన చూపే చక్కగా లేనప్పుడు వేరే వాడికి దారి ఎట్లా చూపిస్తాం సార్? మన చూపు చక్కగా లేనప్పుడు వేరే వాళ్ళకి దారి చూపించగలుగుతామా? మనకే విజన్ క్లియర్ గా లేనప్పుడు వేరే వాళ్ళకి క్రియేట్ చేయగలుగుతామా? చేయలేము. కాబట్టి ఫస్ట్ మనకి వెస్టేజ్ లో మీరు ఎంత దూరం ప్రయాణం చేయాలనుకుంటున్నారు, ఏం పొందాలనుకుంటున్నారు అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఫస్ట్ ఉన్నప్పుడే మనం వేరే వాళ్ళకి క్లారిటీ ఇవ్వగలుగుతాం. రెండోది మేక్ ఏ లిస్ట్. లిస్ట్ అంటే ప్రాస్పెక్ట్ లిస్ట్ తయారు చేయడం ఒకటి, డ్రీమ్ లిస్ట్ తయారు చేయడం రెండు లిస్టులు ఉంటాయి. ఒకటి ప్రాస్పెక్ట్ లిస్ట్ అంటే మీరు ఈ యొక్క బిజినెస్ ని ఎవరికి పరిచయం చేయాలనుకుంటున్నారు, ఈ యొక్క ప్రొడక్ట్ ని ఎవరికి పరిచయం చేయాలనుకుంటున్నారు, ఈ యొక్క ఆపర్చునిటీని ఎవరికి పరిచయం చేయాలనుకుంటున్నారు, లిస్ట్ రాసుకోండి. అది 100, 200, 300, 500 ఎంత మంది లిస్ట్ ఉంటే అంత వర్క్ ఉంటుంది మీకు. మీరు ఒక 10 మంది లిస్ట్ రాసుకుంటే 10 మందికి చెప్తారు, వర్క్ అయిపోతుంది. అదే 100 మంది లిస్ట్ మీ దగ్గర ఉంటే 100 మందికి చెప్తారు, పని అయిపోతుంది. అదే 500 మంది ఉంటే 1000 మంది ఉంటే, అంటే ఈ లిస్ట్ ఎంత పెరిగితే అంత వర్క్ ఉంటుంది మీకు. అందుకనే లిస్ట్ అనేది ఎప్పటికప్పుడు లిస్ట్. అరే మీరు వెళ్ళినప్పుడు జస్ట్ బస్సులో పరిచయమైన వాళ్ళు లిస్ట్ రాసుకోండి, కాంటాక్ట్ లిస్ట్ తీసుకోండి. అలాగే డ్రీమ్ లిస్ట్, మీకేం కావాలి? వెస్టేజ్ 9 రకాల ఆదాయాలు ఇస్తా అంటుంది. ఆదాయాల్లో ఒక ఇల్లు ఉంది, కార్ ఉంది, ఫారెన్ ట్రిప్ ఉంది, రికగ్నైజేషన్ ఉంది, రెస్పెక్ట్ ఉంది, కావాల్సినంత డబ్బు ఉంది. ఏం కావాలి? మీ డ్రీమ్ ఏంటి? మీ లైఫ్ లో ఏం కావాలనుకుంటున్నారు? ఆ లిస్ట్ కూడా రాసుకోండి. అండ్ మూడోది డ్రీమ్ బిల్డింగ్. సో ఎప్పుడైతే లిస్ట్ రాసుకున్నారో ఆ లిస్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు కార్ కావాలనుకున్నా, ఇల్లు కావాలనుకున్నా, నాకున్న అప్పు తీర్చేసుకోవాలనుకుంటున్నా. సో ఇవన్నీ నాకున్న డ్రీమ్స్. వాటిని మళ్ళీ యాజ్ ఏ సీనియర్ గా మీరు బిల్డ్ చేస్తా ఉండాలా. వారం రోజులకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి వాళ్ళు ఏదైతే ఫస్ట్ డే మాట్లాడిన మాటలు ఉంటాయి చూడండి. ఫస్ట్ డే మాట్లాడతారు, నాకు ఇది కావాలి. ఫస్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మాట్లాడితే ఫీడ్బ్యాక్ తీసుకుంటే నాకు ఇది ఉంటే ఇది కావాలి సార్, అది కావాలి సార్, అది కావాలి సార్ అంటారు. 10 రోజుల తర్వాత చూస్తే అవన్నీ ఉండవు మైండ్. ఎందుకంటే వాళ్ళకున్న పరిస్థితులలో ఏమనుకుంటారు, అవన్నీ మనకైతే పాడా అన్ని తీసుకెళ్లి అటుక మీద పెట్టేసి ఇక నాతో అవ్వదు సార్ అంటారు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఇక్కడ ఎప్పటికప్పుడు డ్రీమ్ బిల్డ్ చేస్తా ఉండాలి. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే పొందాలనుకున్నారో వెస్టేజ్ లో, అవన్నీ కూడా వాళ్ళకి గుర్తు చేస్తూ ఆ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేయడానికి కావాల్సిన గైడ్ లైన్స్ అనేది ఇస్తా ఉండాలి. అండ్ 4వది వచ్చేసి ఇన్విటేషన్. సో ఇది కూడా డూప్లికేషన్, కాపీ చేయాల్సింది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి, నేను కావచ్చు, ఇక్కడ మనకి బాలకృష్ణ సార్ కావచ్చు, బాలకృష్ణ సార్ లో ఉన్న టీమ్ లీడర్ కావచ్చు, ఆ కింద ఉన్న టీమ్ లీడర్ కావచ్చు, ఆ కింద ఎవరైనా ఉండని ఈ నేను చెప్పే పనులు ప్రతి ఒక్కరు చేయవలసినయే. ఒకరు చేసి ఒకరు చేయకుండా ఉండేది కాదు. ఇన్విటేషన్, మీటింగ్స్ కి ఇన్వైట్ చేయడం, ఆపర్చునిటీ తీసుకోవడానికి ఇన్వైట్ చేయడం. అర్థమవుతుందా? అండ్ 5వది వచ్చేసి ప్రెజెంటేషన్. సో ఇన్వైట్ చేయడంలోనే సరిపోదు, ప్రెజెంటేషన్ చేయడం కూడా రావాలి వాళ్ళకి, ఇన్విటేషన్ చేయడం రావాలి, నేర్పించాలి వాళ్ళకి. సీనియర్స్ గా మనం ఇవన్నీ నేర్పించాలి. ఇవి డూప్లికేషన్ చేపిస్తా ఉండాలి. చాలా మంది చేపియరు, వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళు చేపించారు. అందుకనే చాలా మందికి టీం బిల్డ్ అవ్వట్లా, చాలా మందికి పెద్ద స్థాయిలో ఇన్కమ్స్ రావట్లా. ఎందుకంటే పెద్ద టీం బిల్డ్ అయితే పెద్ద ఇన్కమ్ వస్తుంది. మన పెద్ద టీం వెళ్ళాలంటే వచ్చిన 10 మంది ఉంటే 10 మందికి ఇది నేర్పియాలి. వచ్చి 6 నెలలు అవుతున్నా ఇవి చేయట్లేదు అంటే మీరు నేర్పించలేదు అని అర్థం. పోనీ మీరు చెప్తున్నా కానీ నేర్చుకోవట్లేదంటే ఆయన రైట్ పర్సన్ కాదు. ఎన్ని రోజులని రాంగ్ పర్సన్ మీద పనిచేస్తాం? అర్థమవుతుంది. 6 నెలలు
నేర్చుకోవట్లేదు, మీరు చెప్పింది వినట్లేదు అంటే రైట్ పర్సన్ కాదు అది. సో ప్రెజెంటేషన్ ఎలా ఇవ్వాలో నేర్పించాలి, ఇన్విటేషన్ ఎలా చేయాలో నేర్పించాలి, డ్రీమ్ బిల్డ్ చేయాలో నేర్పించాలి. అండ్ అలాగే ప్రైమరీ ఫాలోఅప్ అంటే ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్లాన్ వింటారో, ఫస్ట్ టైం మీటింగ్ వస్తారో అప్పుడు మనం తీసుకునేది ప్రైమరీ ఫాలోఅప్. అదే కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఆ మీటింగ్ విన్న తర్వాత తనలో ఉన్నోడు బయటకు వచ్చేస్తాడు, మనలో ఉన్నోడు బయటకు వచ్చేసి ఏం కావాలో చెప్తాడు, బయటికి పెట్టేస్తాడు. ఆత్మారాం అంటాం కదా, ఆత్మారాం బయటకు వచ్చేసి వాడికి ఏం కావాలో చెప్తాడు ఆ ప్రైమరీ ఫాలోఅప్ లో. అది మనం నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని ఎస్ ఇది వాళ్ళకి కావాల్సింది, అది రావాలంటే ఏం చేయాలని దాని మీద గైడెన్స్ ఇవ్వండి. అండ్ 7వది సెకండరీ ఫాలోఅప్ అంటే ఏంటి అంటే ఒక 2 రోజుల తర్వాత, ఒక రోజు అయిపోయింది 2 రోజులు అయిపోయిన తర్వాత ఎవరికైనా 2 days మైండ్ లో ఉంటదండి. 3వ రోజు నుంచి మనకున్న పరిస్థితుల పనుల వల్ల చిన్న చిన్నగా మన మైండ్ లోంచి ఆ మీటింగ్కి వెళ్ళినాం అనేది కూడా మర్చిపోతా ఉంటారు. మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత వెళ్ళి కలవండి. వాళ్ళని పిలవడమా మీరు వెళ్ళి కలవడమా, ఏదన్నా ఒకటి జరగాలి. వాళ్ళని పిలిచి మీ దగ్గర పిలవడమా లేకపోతే మీరు వెళ్ళి కలవడమా, ఈ రెండింటి ఏదో ఒకటి జరగాలి. జరిగి మళ్ళీ ఒకసారి ప్రైమరీ ఫాలోఅప్ లో ఏం కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి వాటిని గుర్తు చేయాలి. వాళ్ళని ఒకసారి గుర్తు చేయాలి. మీరు సార్ పలానా కారు అన్నారు కదా సార్, సో 2 days టైం అయిపోయింది సార్, మీరు అనుకున్న డ్రీమ్ పెట్టుకున్నారు కదా, ఎప్పటి వరకు కారు 2 సంవత్సరాలు 2 రోజులు అయిపోయింది సార్, 2 రోజులు చూస్తూనే గడిచిపోయింది, రేపు 2 సంవత్సరాలు కూడా గడిచిపోద్ది సార్. కాబట్టి మీ కారు డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వడానికి నీకు కావాల్సిన సపోర్ట్, నీకు గైడెన్స్ ఇస్తా, నేను నీ కారు ఇప్పించడానికి ఐఎమ్ రెడీ అని చెప్పేసి మళ్ళీ 2వ రోజు వెళ్ళి అంటే ఒక 24-45 గంటల తర్వాత వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. మళ్ళీ ఒకసారి ఆ డ్రీమ్ బిల్డ్ ఏదైతే చేసామో మళ్ళీ ఒకసారి లోపల ఉన్న బయట తీసుకురావాలి. అర్థమవుతుందా? ఈ 7 అనేది ఖచ్చితంగా చేయాలండి. ప్రతి ఒక్క మనం చేయాలి, మన టీంతో చేయించాలి. ఒక వ్యక్తి వచ్చి ఒక 3 నెలలు అవుతుంది దాటిందంటే 7 పనులు ఆయనకు రావాలి. ఈ 7 పనులు ఆయనకు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఈ 7 పనులలో రాలేదనుకోండి, ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలకు 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యేది. 10th క్లాస్ ఉంది, 6 సబ్జెక్టులు ఉన్నాయి, ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయినట్ట పాస్ అయినట్ట 10th. 5 పాస్ అయినా సార్, 100కు 100 వచ్చినాయి, 100కు 100 వచ్చినాయి. మ్యాథ్స్ లో మాత్రం 34 వచ్చినాయి. నేను 5 సబ్జెక్టులు 100కు 100 వచ్చినా నేను ఇంటర్కి పోతా అంటే పంపిస్తారా? మీరు చదువుకున్న చదువులు అయితే పంపారు, మరి మీరు చదువుకున్న చదువులు పంపిస్తారేమో చెప్పండి. ఫెయిలే కదా. మరి ఇక్కడ 7 పనులు చేస్తేనే మీకు డూప్లికేషన్ గా మీకు పిల్లర్స్ పడతాయి, సక్సెస్ స్టెప్ ఒకటి ఎక్కుతారు అన్నప్పుడు ఈ 7 పనులు నేర్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. 7 పనులు మీరు చేస్తేనే, 7 సబ్జెక్టులు పాస్ అయితేనే మీరు 5 స్టెప్ కి వెళ్ళగలుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది 2nd స్టెప్పే. 3వ స్టెప్ ఉంది ఇంకా. ఈ 3వ స్టెప్ కి వెళ్ళాలంటే 7 పనులు చెయ్యాలి, 7 సబ్జెక్టులు పాస్ అవ్వాలి, 7 సబ్జెక్టులు నేర్చుకోవాలి. మరి యాజ్ ఎ లీడర్స్ గా మనకు బాధ్యత ఉంది, మనం నేర్పించాలి. ఇప్పుడు తెలుస్తుంది సార్ ఇవన్నీ ఉన్నాయా సార్, నాకు తెలియదు సార్, ఇక నుంచి నేను నేర్చుకుంటా సార్, ఎందుకంటే నా టీంకి నేర్పియాలిగా. అర్థమవుతుందా? సో ఇది డూప్లికేషన్ చేయవలసిన 7 పనులు. మరి డూప్లికేషన్ లో ఏం చేయాలంటే సింపుల్ గా ఇక్కడ చూడండి, సింపుల్ సిస్టమ్ ఉండాలి. డూప్లికేషన్ అంటే ఇప్పుడు కిరణ్ సార్ లాగా అందరు ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే కాదు, బాలకృష్ణ సార్ లాగా అందరు మోటివేషన్ చేయాలంటే కాదు, సేమ్ అలాగే ఉండాలి యాజ్ టీజ్ అంటే అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఇది వెళ్ళి జిరాక్స్ తీసినాం, యాజ్ టీజ్ వస్తుందా అండి? కనిపిస్తుంది, కానీ యాజ్ టీజ్ కలర్స్ వస్తాయా? కలర్ జిరాక్స్ తీసిన, కలర్ ప్రింట్ తీసిన యాజ్ టీజ్ వస్తాయా? రావు, ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటది. అలాగే ఒక జిరాక్స్ ని ఇంకో జిరాక్స్ తీసినాం, ఒరిజినల్ కాకుండా, ఇది ఒరిజినల్, ఇది కాకుండా జిరాక్స్ తీసినాం, మళ్ళీ జిరాక్స్ ని జిరాక్స్ తీసినాం, ఇలా ఒక 10 ఇచ్చిన తర్వాత అది పల్సగా అయిపోతుంది. అవుతుందా కదా? యాజ్ టీజ్ ఉండదు. సో ఇక్కడ డూప్లికేషన్ లో గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా హార్డ్ గా ఉండదు, సింపుల్ గా ఉండాలి. ఆ సిస్టమ్ సింపుల్ సిస్టమ్, వెస్టేజ్ సింపుల్ సిస్టమ్ పెట్టింది. ఏం చేయమంటుంది? అరే 100 వ్యూ వాడుకో, 100 వ్యూ చేసిన క్రియేట్ చేయి, నువ్వు మీటింగ్ అటెండ్ చేసుకో, నువ్వు పని చేయించుకో, ప్రొడక్ట్ వాడింపజేయి. ఇయే కదా, సింపులే కదా. దీనికోసం పెద్దగా మనం చేయాల్సింది ఏమైనా ఉందా? లేదు కదా. సింపుల్ వేలో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, రజనీకాంత్ ని కాపీ చేయాలంటే అంత ఈజీ కాదు. అర్థమవుతుందా? రజనీకాంత్ స్టైల్ ని కాపీ చేయాలంటే అంత ఈజీ కాదు. చాలా మంది ట్రై చేస్తారు కానీ అంత ఈజీగా రాదు. కానీ కొంతమంది హీరోస్ కొంతమంది ఈజీగా కాపీ చేయగలుగుతారు. అర్థమవుతుందా? సో ఇక్కడ కాపీ ఎవరిని చేయగలుగుతారంటే, ఏది చేయగలుగుతారంటే ఈజీగా సింపుల్ గా ఉండేదాన్ని మాత్రమే
కాపీ చేయగలుగుతారు, డూప్లికేట్ చేయగలుగుతారు. అర్థమవుతుంది. ఇక్కడ కూడా సింపుల్ సిస్టమ్ అనేది ఉండాలి, ఈజీ ట్రైనింగ్స్ ఉండాలి, అర్థమయ్యేలాగా ఉండాలి. మనకి ఏదో వచ్చు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ పోతే, అర్థం కాకుండా చెప్పుకుంటూ పోతే ఎట్లుంటది అంటే తెలుగు మీడియం అని తీసుకొచ్చి ఇంగ్లీష్ మీడియంలో కూర్చోబెట్టి పాఠాలు చెప్పినట్టు ఉంటది. ఈజీ ట్రైనింగ్స్ ఉండాలి వాళ్ళకి అందరినీ. కొంతమంది ఏం చేస్తామంటే యాజ్ లీడర్స్ అందరినీ కూర్చోబెట్టి ఒకటే సబ్జెక్ట్ ఇస్తాం. 8% వాళ్ళు ఉంటారు, దాంట్లో బ్రాంజ్లు ఉంటారు, స్టార్లు ఉంటారు. ప్రతి నెల అదే ట్రైనింగ్ జరుగుతుంది. అందరినీ కూర్చోబెట్టి ఎదుగుదల వస్తుందా, డెవలప్మెంట్ వస్తుందా? ఈజీ ట్రైనింగ్స్ అంటే కొత్త వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మోటివేషన్ ఇవ్వాలి. తర్వాత 8% నుంచి బ్రాంజ్ వాళ్ళకి ఒక బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. తర్వాత బ్రాంజ్ నుంచి ఒక స్టార్ వరకు ఒక లీడర్షిప్ టీమ్ బిల్డింగ్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. అండ్ స్టార్ నుంచి పైన వాళ్ళకి లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇవ్వాలి. ఇట్లా సపరేట్ గా ఇస్తే వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే హిందీ మీడియం, తెలుగు మీడియం, హిందీ, తెలుగు, ఉర్దూ అందరిని కూర్చోబెట్టి ఒకటే తెలుగు పాఠాలు చెప్తే అందరికి అర్థం కావు. సో ఇక్కడ మనం ఇచ్చే ట్రైనింగ్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా ఉండాలి. అండ్ సేమ్ డైలీ యాక్షన్స్. నేను మళ్ళీ చెప్తున్నా, ఒక పనిని పదే చేసుకోండి. అంటారు కదా, తినగా మేము తీయనుండు అని చెప్పేసి ఒక పద్యం ఉంటది, రైట్? అలాగే ఇక్కడ కూడా వేప అనేది తినగా వేప కూడా తీయగా అయితేదట. మనకు కూడా పాడంగా మనకు వాయిస్ కూడా చాలా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా, ఉదిత్ నారాయణ లాగా వస్తుందట. ఇక్కడ కూడా అంతే, ఏదన్నా పని మనకి రావట్లేదని వదిలేయొద్దు. అదే పనిని మనం యాస్టేజ్ గా చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ పనిలో మనం పర్ఫెక్ట్ అవుతాం. బ్రూస్లీ గారు చెప్పిన మాట కూడా అదే. 10,000 ఇప్పుడు అంటారు, నాకు 1000 పంచులు వచ్చిన వాళ్ళతోటి 1000 పంచులు ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసిన తోటి నాకు భయం లేదు, కానీ ఒకటే పంచు 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన తోటి భయం నాకు. మనం కూడా అంతే, ఒక పని రావట్లేదని వదిలేయటం కదా, అదే పనిని పదే చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఆ పనిలో పర్ఫెక్ట్ అవుతాం. సేమ్ అదే చేయండి, వేరే చేయాల్సిన అవసరం లేదు. అండ్ యువర్ టీమ్ విల్ డూ వాట్ యు డూ, నాట్ వాట్ యు సే. అంటే ఇక్కడ మీ టీం అనే వాళ్ళు మీరేం చేశారో చూసి అదే చేస్తారు, కానీ మీరు చెప్పింది చెయ్యరు, వాళ్ళు విన్నది చెయ్యరు, మీరు చేసింది. అంతే. మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు చూడండి, మనం చెప్పకపోయినా కొన్ని మనలాగా చేస్తా ఉంటారు. మనం ఏ రోజు చెప్పలే, కానీ మనలాగా నడుస్తుంటారు, మనలాగా మాట్లాడుతుంటారు, మనం చేసే పని చేస్తా ఉంటారు. మనం ఎంత కూర్చోబెట్టి చెప్పినా వాళ్ళు చేయరు, కానీ కొన్ని ఆటోమేటిక్ వస్తా ఉంటాయి. ఎలా వస్తాయి? మనం చేసే పనిని చూసి వాళ్ళు చేస్తారు. ఇక్కడ కూడా అంతే, టీం కూడా నువ్వు ఇది చేయి, నువ్వు అది చేయి, నువ్వు అట్లా చేయి, ఇట్లా చేయి చెప్పడం కాదు, మనం చేసి చూపిస్తా ఉంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు. ఇందాక నేను చెప్పిన విన్నదానికంటే చూసింది, చేసింది మాత్రమే మన మైండ్ లో ఉంటది, మనం చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఇక్కడ డూప్లికేషన్ కూడా అదే. మనం కూడా, మీరు కూడా ఈజీగా చెప్తూ ఉండి ఈజీగా ఆ పని చేస్తా ఉంటే ఆటోమేటిక్ వాళ్ళు కూడా చేస్తారు. గుర్తుపెట్టుకోండి, లీడర్స్ ఎప్పుడైనా కానీ చెప్పింది ఎవరు చేయరు, లీడర్స్ చేసింది డిస్ట్రిబ్యూటర్ చేస్తారు. కాబట్టి మనము చెయ్యాలి, చేపించాలి. ఊకనే నేను చేసేది ఊకనే నోటితో చెప్పుకుంటూ పోతే కాదు, దగ్గర ఉండి చూపించాలా, రైటా? ఇది డూప్లికేషన్. మూడోది వచ్చేసి టీమ్ బిల్డింగ్, అంటే స్లాబ్ వేయడం. టీమ్ బిల్డింగ్ అంటే స్లాబ్ వేయడం. మరి ఎన్ని స్లాబ్ వేసి ఎన్ని వేయచ్చు? పిల్లర్లు ఎంత వేస్తే, డూప్లికేషన్ ఎంత చేస్తే అంత స్లాబ్ వేయచ్చు, రైటా? దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే స్లాబ్ వేయడానికి, అంటే టీమ్ బిల్డ్ చేయడానికి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, టీమ్ నీడ్స్ టు స్ప్రెడ్ టు ఆల్ ఏరియాస్. మనం చేయాల్సింది ఏంటంటే, మనము నేనున్న నల్గొండలో నాకు ఉన్న 8 ఛానల్ నల్గొండలో ఉన్నాయి. నేను డెవలప్ అవుతున్నా చెప్పండి. ఒకవేళ మోర్ సూపర్ మార్కెట్ ఉంది, ఇదే నల్గొండలో 8 షాపులు పెట్టిండు, నడుస్తాయా? చెప్పండి, నడుస్తాయా? నడవు. బిగ్సీలో ఒక 8 పెట్టిండు, ఇక్కడ నడుస్తాయా? నడవు. జుడియోలో ఒక 5-6 పెట్టిండు, నడుస్తాయా? నడవు. చూడండి, టౌన్ కి ఒకటే ఉంటది. పెద్ద టౌన్ అయితే ఎక్కడో 2 హైదరాబాద్ లాంటివి మనకు మల్టిపుల్ గా కనిపిస్తా ఉంటాయి. నల్గొండలో మోర్ సూపర్ మార్కెట్లు నాకు తెలిసి 2-3 ఉన్నాయి, ఏరియాల వైజ్ గా. అవి నడుస్తాయి. జుడియో వస్తుంది అనుకోండి. పోనీ మాంగళ్య ఎన్ని ఉన్నాయి? ట్రెండ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకసారి చూడండి, ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటది. రిలయన్స్ మార్ట్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. అర్థమవుతుందా? ఇలా పెద్దవి కూడా ఎప్పుడైనా ఒకటే ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా టీమ్స్ అనేవి కూడా మనం ఒకే దగ్గర కాదు, డిఫరెంట్ ఏరియాలో ఉండాలి. అది కూడా డిస్ట్రిక్ట్ వైజ్ గా, స్టేట్ వైజ్ గా మన టీమ్ స్ప్రెడ్ అవ్వాలి. ఆల్ ఏరియాస్ ఉండాలి. లీడర్ అంటే ఏంటి? ఇప్పుడు సీఎం కావాలి, ఇప్పుడు వార్డు మెంబర్ కావాలంటే
ప్రచారం చేస్తే చాలు, పని చేస్తే చాలు, వార్డు మెంబర్ కి సరిపోతుంది. అదే సర్పంచ్ అవ్వాలంటే ఉన్న 12 వార్డులలో గ్రిప్ ఉండాలి. సార్ నో. అదే ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలంటే పెరగాల వద్దా? ఎంపీ అవ్వాలంటే పెరగాలి. అది సీఎం అవ్వాలంటే రాష్ట్రం మొత్తం పని జరగాలి. మరి అలాగే ఇక్కడ కూడా ఒక లీడర్ అవ్వాలి అంటే మీరు ఉన్న చోటనే ఒక దగ్గరనే మీరు పని చేసుకుంటూ పోతే కాదు, మీ పని అనేది ఎక్కడెక్కడ జరగాలంటే ఇప్పుడు నాకు టీం వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 4 స్టేట్లలో ఉంది, 4 స్టేట్స్లలో నా టీం ఉంది, 4 కంట్రీస్ లో నా టీం ఉంది, 4 కంట్రీస్ లో టీం వెళ్ళింది. అంటే ఏంటి, ఇక్కడే ఉన్న నల్గొండలో ఉన్న నేను, కానీ టీమ్స్ అనేది 4 కంట్రీలో 4 స్టేట్స్ లలో ఉంటుంది. ఇక్కడ కూడా మీ యొక్క బిజినెస్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళ ఊర్లోనే చేస్తారు, వాళ్ళ టౌన్ లోనే, కొంతమంది వాళ్ళ సందులోనే చేస్తారు, వాళ్ళ స్ట్రీట్ లోనే, ఆ గల్లీలోనే, ఆ గల్లీ దాటి బయటికి రాదు. మరి గల్లీ దాటి బయటికి రాకపోతే మనం ఢిల్లీ దాకా పోతామా? నేను పోయినా, చాలా మంది, ఎంతమంది పోయిన ఢిల్లీ దాకా పోయిరా? రైట్. మరి గల్లీ దాటితేనే ఢిల్లీ పోయినాం. నేను అదే గల్లీలో ఉంటా, అదే గల్లీలో 100 PV చేయిస్తా అంటే ఖర్చుల కోసం పైసలు వస్తాయి. అర్థమవుతుందా? మనం టీమ్ బిల్డింగ్ అంటే వేరే ఏం లేదండి. టీమ్ బిల్డింగ్ లో అక్కడక్కడే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో ఉందండి, ఫస్ట్ ఫ్లోర్ వేసినాం, స్లాబ్ వేసినాం, మళ్ళా పిల్లర్లు కూడా అదే ఫస్ట్ ఫ్లోర్ లో వేస్తున్నాం, పైన వేయట్లే. ఉపయోగం ఉందా? ఆల్రెడీ 4 పిల్లర్లు 4 వైపులు వేసినాం, మళ్ళీ మధ్య మధ్యలో పిల్లర్లు వేసినాం, మళ్ళీ మధ్య మధ్యలో పిల్లర్లు వేస్తున్నాం, ఉపయోగం ఉందా? లేదు. ఏం చేయాలి? ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పైన, అది అయిపోయింది, పైన పిల్లర్లు ఎట్లా వేసుకుంటూ పోవాలి. లేదు ఇట్లా ఉండి 4 పిల్లర్లు వేసినా మధ్యలో ఇంకా 4 వేస్తా, ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అంటే పైకి ఎట్లా వెళ్ళగలుగుతాం, ఇంకో స్టెప్ వేయగలుగుతాం. ఇక్కడ కూడా అంతే, మనం గిరగీసుకొని చేయొద్దు ఈ బిజినెస్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్ అనేది సో ఆల్మోస్ట్ మనకి 170 దేశాల్లో ఉంది, వెస్టేజ్ అనేది 8 దేశాల్లో ఉంది, 8 దేశాల్లో బిజినెస్ చేయొచ్చు. అర్థమవుతుందా? నేను ఇప్పటికి ఫీల్ అవుతా ఉంటారే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నా టీం ఉండాలి, చేయలేకపోతున్నా అని. ఎక్కడో ముంబైలో తయారు చేసిన సిమ్ ఎక్కడెక్కడో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వెళ్ళినప్పుడు మరి నా బిజినెస్ వెస్టేజ్ అనేది ఆల్రెడీ కాశ్మీర్ లో ఉంది, కన్యాకుమారిలో ఉంది, సౌదీ అరేబియాలో నాకు టీం ఉంది, రైటా, దుబాయ్ లో టీం ఉంది, అర్థం, బహ్రెయిన్ లో ఉండింది, అర్థమవుతుందా, బంగ్లాదేశ్ లో ఉంది. ఇక్కడ మరి నేను వెళ్ళలే, కానీ నాకున్న పరిచయాల ద్వారా వెళ్ళింది. మరి ఇక్కడ ఎందుకు, అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ మరి ఎందుకు 4 స్టేట్లలో టీం ఉండాలి? 40 స్టేట్లలో ఉండొచ్చుగా. అర్థమవుతుంది. టీం బిల్డ్ చేయడం అంటే ఏదో అక్కడక్కడనే 10 మందిని తయారు చేయడం కాదు. డిఫరెంట్ లొకేషన్స్ లో డిఫరెంట్ స్టేట్. సింపుల్ చెప్పాలంటే మీ డిస్టిక్ ఒక మాస్టర్ ఉండాలి, టౌన్ కి ఒక లీడర్ ఉండాలి, మండలానికి ఒక టీం బిల్డర్ ఉండాలి, ఊరికి ఒక డిస్ట్రిబ్యూటర్ ఉండాలి. అంటే డిస్ట్రిబ్యూటర్ అంటే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్, వాడుకునే డిస్ట్రిబ్యూటర్లు కాదు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ రకంగా మనం టీం బిల్డ్ చేస్తామో అప్పుడే మనము పెద్ద స్థాయిలోకి వెళ్తాం. ఇన్కమ్ గెట్స్ అరౌండ్ 1 lakh అండ్ అబోవ్ ఆల్సో. ఇక్కడ ఎప్పుడైతే మనము ₹1,00,000 పైన ఇన్కమ్ తీసుకోవాలి అని మీరు అనుకుంటే ఫస్ట్ ఇది చేయండి. ఉన్న చోటనే ఉండి 4 ఛానల్ వేసుకుంటా, ఇటు పక్క ఒక ఛానల్, అటుపక్క ఒక ఛానల్ అంటే మీది స్ప్రెడ్ అవ్వదు, మీ టీం స్ప్రెడ్ అవ్వదు. స్ప్రెడ్ అవ్వాలంటే డిఫరెంట్ లొకేషన్స్ లో ఉండాలి. అప్పుడే మీకు ₹1,00,000 ఇది చేయండి, ₹1,00,000 రాకపోతే నన్ను అడగండి. డిస్ట్రిక్ట్స్ వైజ్ గా మీ టీం ని బిల్డ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండలో ఉన్నారు, నల్గొండలో ఒక లీడర్ క్రియేట్ చేయండి, సూర్యాపేటలో ఒకళ్ళు, కోదాడలో ఒకళ్ళు, మిర్యాలగూడ ఒకరు, అర్థమవుతుంది. హైదరాబాద్ లో 10 మంది, ఎందుకంటే హైదరాబాద్ పెద్దది కాబట్టి చెప్తున్నాను. ఖమ్మంలో ఒకరు, గుంటూరులో ఒకరు, ఇట్లా డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లలో మీరు లీడర్స్ తయారు చేయండి. ₹1,00,000 వస్తుందా రాదా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నేను యాజ్ ఎ డైమండ్ డైరెక్టర్ గా 1,70,000 చెక్ తీసుకున్నా. ఒక డైమండ్ డైరెక్టర్ గా 4 ఛానల్స్ 4 లొకేషన్స్ లో నేను బిల్డ్ చేసుకొని డైమండ్ డైరెక్టర్ గా నేను ₹1,70,000 చెక్ తీసుకున్నా. అదే 4 ఎక్కడ ఉండడానికి నల్గొండ ఒకరు ఉన్నారు, హైదరాబాద్ ఒకరు, రైటా, హైదరాబాద్ లో ఒకరు, తర్వాత నేరేడ్చల్ల ఒకరు, నాగర్ కర్నూలు ఒకరు. ఆ 4 తోటి డిఫరెంట్ లొకేషన్స్. నాకు ఒకటే ఏరియా, నాకున్న ఏరియాలో కాదు. చాలా మంది టీం బిల్డ్ చేసి మిస్టేక్ ఇది. అక్కడక్కడ దగ్గర చేస్తా ఉంటారు, దూరం వెళ్ళరు. బిజినెస్ మ్యాన్ అంటే ఏంటండి? బిజినెస్ మ్యాన్ రిస్క్ తీసుకోవాలి, పని చేయడానికి రెడీగా ఉండాలి. బిజినెస్ అంటే బిజినెస్ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాలంటే మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇప్పటికి నేను 2 రోజులు 3 రోజులు 4 రోజులు వెళ్ళుంటా, వారం రోజులు వెళ్ళుంటా, నాగర్ కర్నూలు పోతే 4-5 రోజులు అక్కడే ఉంటా.
ఖమ్మం పోతే ఒక 2 రోజులు ఉంటా, విజయవాడ పోతే ఒక 2 రోజులు ఉంటా, హైదరాబాద్ పోతే ఒకసారి 2 రోజులు 3 రోజులు ఉన్న రోజులు ఉన్నాయి. ఎందుకు? నా వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలంటే నేను ఇంట్లోనే కూర్చొని అన్ని ఇంట్లోనే ఉంటే అన్ని రావాలంటే రావు. అర్థం చేసుకోండి దయచేసి, అర్థమవుతుందా? అండ్ 4వది వచ్చేసి లీడర్స్ బిల్డింగ్. అంటే ఏంటి? రూమ్స్. సో రూమ్స్ మనం పిల్లర్లు వేసినాం, స్లాబ్లు వేసినాం, తర్వాత ఏంటి? రూమ్స్ కట్టాలి. రూమ్స్ అంటే ఏంటి? సో సింపుల్ గా ఒకటే రూమ్ మనం అన్నిటికి పని చేస్తుందా? ఒక హాల్ కట్టినాం, అదే బెడ్రూమ్, అదే కిచెన్ రూమ్, అదే బాత్రూమ్, బాగుంటదా? సపరేట్ రూమ్స్ కట్టాలా వద్దా? ఇక్కడ కూడా అంతే, సపరేట్ లీడర్స్ తయారు చేయాలి. నేను అదే చెప్పిన, ఏరియాస్ వైజ్ గా లీడర్స్ తయారు చేయాలి. ఆఫ్టర్ టీమ్ బిల్డింగ్, ఎప్పుడైతే మీరు టీమ్ బిల్డర్స్ తయారు చేస్తారో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చూడండి, ఒక టీమ్ బిల్డింగ్ తయారు చేస్తే ఆయన అన్ని ఏరియాలు చూసుకోగలుగుతాడా? సింగిల్ లీడర్, ఫర్ ఎగ్జాంపుల్ బాలకృష్ణ గారు నా టీం ని, నేను ఒక లీడర్ క్రియేట్ చేసిన, తను నల్గొండలో ఉంటారండి. ఇప్పుడు టీం వచ్చేసి గుంటూరు ఉంది, వైజాగ్ ఉంది, విజయవాడ ఉంది, నాగర్ కర్నూలు ఉంది, వనపర్తి ఉంది, హైదరాబాద్ ఉంది, ఖమ్మం ఉంది, రైట్, అటు మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ ఉంది. ఈ బాలకృష్ణ గారు ఒక్క లీడర్ నేను తయారు చేసిన, ఇన్ని లొకేషన్స్ లో, ఇన్ని ఏరియాలలో బాలకృష్ణ గారు చూసుకోగలుగుతారా? మేనేజ్ చేయగలుగుతారా? చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఎవరైతే ఆ లొకేషన్స్ లో మనము లీడర్స్ బిల్డ్ చేయాలి. టీం బిల్డ్ చేసిన ఏరియాలో టీం ఉంది, అక్కడికి వెళ్తే 50 మంది టీం ఉంది, ఒక దగ్గరికి 100 మంది ఉంది, ఒక దగ్గరికి వెళ్తే 10 మంది ఉంది, ఒక దగ్గరికి వెళ్తే 1000 మంది ఉన్నారు, టీం ఉంది. కానీ ఆ టీం ని లీడ్ చేసే లీడర్స్ ని మనం క్రియేట్ చేయాలి. ఏదైతే ఎన్ని ఏరియాలో మీకు టీం ఉందో అన్ని ఏరియాస్ లో మీరు లీడర్స్ బిల్డ్ చేయాలి. సింపుల్, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఎన్ని ఏరియాలలో మీకు పార్టీ ఉందో అన్ని ఏరియాలలో మీకు లీడర్స్ బిల్డ్ అవ్వాలి, పొలిటికల్ లీడర్స్ బిల్డ్ అవ్వాలి. నీ పార్టీ తరపున లీడర్స్ కి బిల్డ్ అవుతే నువ్వు సీఎం అవుతావు, పిఎం అవుతావు. అలా ఇక్కడ కూడా అంతే, ఎన్ని ఏరియాలో మీకు టీం ఉందో ఆ టీం ని చూసుకోవడానికి ఒక నాయకుడు ఉండాలి. ఆ నాయకుడిని మీరు క్రియేట్ చేయాలి, మనమే క్రియేట్ చేసుకోవాలి. మనం చెప్తాం ఇది బెడ్రూమ్, ఇది చిల్డ్రన్ రూమ్, ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కిచెన్, ఇది బాల్కనీ, ఇది హాల్ అని చెప్తుంటాం కదా, పెట్టుకుంటాం కదా పేర్లు, మనమే క్రియేట్ చేసుకుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా అంతే, మనమే ప్లాన్ చేసుకోవాలి. ఏ ఏరియాలో ఏ లీడర్ అవుతాడు అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎప్పుడైతే ఈ లీడర్స్ బిల్డ్ చేయగలుగుతామో అప్పుడే మనం, అది కూడా ఏరియాస్ వైజ్ గా లీడర్స్ బిల్డ్ చేయగలుగుతామో, క్రియేట్ చేయగలుగుతామో, అప్పుడే మనం పెద్ద స్థాయిలోకి వెళ్ళగలుగుతాం. సో ఇది చేయగలిగితే ఖచ్చితంగా లీడర్స్ బిల్డ్ చేస్తే మనకి 2 to 5 lakhs ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం, 2 నుంచి 5 లక్షల ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం. నేను ఈ పొజిషన్ లో ఉన్నా, లీడర్స్ బిల్డ్ చేసి. అర్థమవుతుందా? ఎప్పుడైతే మనం టీమ్ లీడర్స్ క్రియేట్ చేస్తామో ఏరియాల వైజ్ గా, అప్పుడు మనం 2 నుంచి 5 లక్షల ఇన్కమ్ లోకి వెళ్ళిపోతాం. రూమ్స్ క్రియేట్ చేయాలి, సపరేట్ రూమ్స్ క్రియేట్ చేయాలి. హాల్ కు తగ్గట్టు హాల్ ఉంటది, బెడ్రూమ్ తగ్గట్టు బెడ్రూమ్ ఉంటది, కిచెన్ రూమ్ తగ్గట్టు కిచెన్ రూమ్ ఉంటది. ఇక్కడ కూడా అంటే ఏరియాల వైజ్ అక్కడ ఉన్న లీడర్స్ బట్టి అక్కడ మనం క్రియేట్ చేయాలి. అందరూ ఒకే రకంగా ఉండదు, అంటే మన చేతికున్న 5,000 ఒకే రకంగా ఉండవు. అలాగే మనకు వచ్చిన పర్సన్స్ కూడా లీడర్స్ అందరూ ఒకే రకంగా ఉండరు, అన్ని పనులు చేయరు. ఒక పర్సన్ 1,00,000 పీవీ ఇస్తే ఇంకో పర్సన్ 50,000 పీవీ ఇస్తాడు, ఇంకో పర్సన్ 20,000 పీవీ ఇస్తాడు, ఇంకో పర్సన్ ఎల్ఓబి ఇస్తాడు, ఇంకో పర్సన్ 2,000 పీవీ ఇస్తాడు. అందరు ఒకే రకంగా ఇవ్వాలంటే ఇవ్వరు, కానీ మనం తయారు చేసుకోవాలి ఉన్నదాన్ని బట్టి. అండ్ లాస్ట్ వన్, 5వది లీడర్స్ బిల్డింగ్ లో మనం చేయాల్సింది ఏంటంటే, లీడర్ మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎలా ఉండాలి లీడర్స్ మైండ్ సెట్ అంటే, ఫస్ట్ లీడర్ కు ఉండాల్సింది పేషెన్స్ ఉండాలి. ఫస్ట్ లీడర్ కు ఉండాల్సింది ఏంటి అంటే పేషెన్స్, ఓపిక అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓపిక లేకుండా ఉంటే లీడర్ అవ్వలేడు, గుర్తుపెట్టుకోండి. పేషెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ 2వది డిసిప్లిన్, క్రమశిక్షణ. లీడర్ కు ఉండాల్సింది క్రమశిక్షణ. చూడండి, మనం కూడా చూడండి, స్కూల్లో మంచిగా చదువుతాడు. ఇప్పుడు మామూలుగా యావరేజ్ స్టూడెంట్ ఏదైనా అల్లరి చేసినా, గోల్ చేసినా వాడిని ఏమన్నారు, అంతగా పట్టించుకోరు. కానీ క్లవర్ స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చేటోడు గోల్ చేసిన అనుకోని వానికి దెబ్బలు పడతాయి. ఎందుకు? డిసిప్లిన్ అవసరం. మంచిగా చదివికి కుర్రోడికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చేటోడు డిసిప్లిన్ తో ఉండాలని వానికే ఇంకెక్కువ పనిష్మెంట్ ఉంటది. ఇక్కడ కూడా డిసిప్లిన్ ఎవరికి అవసరం అంటే అందరికీ అవసరం, కానీ లీడర్ కి ఇంకా అవసరం. డిసిప్లిన్ లేని లీడరు ఏదో ఒక రోజు పడిపోతాడు, ఉండడు. ఖచ్చితంగా ఫస్ట్ మనకు ఉండాల్సింది ఏంటి అంటే పేషెన్స్ తో పాటు బెస్ట్ గా ఉండాల్సింది డిసిప్లిన్. ఫస్ట్ ఉండాల్సింది పేషెన్సీ, బెస్ట్ గా ఉండాల్సింది డిసిప్లిన్. అర్థమవుతుందా? డిసిప్లిన్ అనేది లేకపోతే మాత్రం కుదరదు. అండ్ లీడర్ కు ఉండాల్సింది విజన్. ఎప్పటికప్పుడు లీడర్ కంటూ ఒక విజన్ ఉండాలి.
ఎప్పుడు ఒకటే ఉండటం కాదు. సో ఎప్పటికప్పుడు ఒక విజన్. బాలి గారు ఎందుకండి 2004లో 2020 గురించి మాట్లాడండి. 2020లో కంపెనీ ఎలా ఉండబోతుంది, కంపెనీ ఎంత టార్గెట్ చేయబోతుంది అనేది పెట్టుకోండి. 20 సంవత్సరాలు, ఆల్మోస్ట్ 20 సంవత్సరాల ముందు చూపు ఉంది ఆయనకి. అలాగే మనకు కూడా కనీసం 5 సంవత్సరాల ముందు చూపు ఉండాలిగా. 5 సంవత్సరాలు నువ్వు ఏం చేయాలనుకుంటాం అనేది ఉండాలిగా. పోనీ 5 నెలలను ఉండాలిగా. 5 నెలల్లో మీరు ఏం అవ్వాలనుకుంటారు, మీరు ఏ బిజినెస్ ఏం చేయాలనుకుంటారు, ఎంతమంది లీడర్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనేది మీకంటూ ఒక విజన్ ఉండాలిగా. ఇది మన బిజినెస్, మనకంటూ ఒక విజన్ ఉండాలి. ఇక్కడ ఒక కొటేషన్ గుర్తుపెట్టుకోండి, లైన్ గుర్తుపెట్టుకోండి. స్లో గ్రోత్ ఈజ్ బెటర్ దాన్ నో గ్రోత్. స్లో గ్రోత్ బెటర్ దాన్ నో గ్రోత్ అంటే ఏంటంటే అస్సలు ఎదుగుదల లేకుండా ఉండడం కంటే కొంచెం కొంచెం ఎదగటం బెస్ట్ కదా. కొంతమంది ఎదుగుదల ఉండదు. నేనేమంటున్నా, ఎదుగుదల అస్సలు ఉండకపోయినా కొంచెం కొంచెం ఎదగండి. ఈ నెల 5,000 పీవీ చేస్తే నెక్స్ట్ మంత్ 6,000 పీవీ చేయండి, ఆ నెక్స్ట్ మంత్ 7,000 చేయండి, ఆ నెక్స్ట్ మంత్ 8,000 చేయండి. అట్లా పెంచుకుంటూ ఒకేసారి 10,000 పీవీ 1,00,000 పీవీ రావాలంటే రాదు. అర్థమవుతుందా? గ్రోతింగ్ అనేది ఉండాలి. అది స్లోగా ఉన్నా పర్వాలా. అస్సలు గ్రోతింగ్ లేకుండా నేనేం చేయకుండా ఉంటా అంటే మాత్రం కాదు. అర్థమవుతుందా? ఇది లీడర్స్ మైండ్ సెట్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మాస్టర్స్ బిల్డింగ్. అంటే ఏంది? డిజైనింగ్ అండ్ పెయింటింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, వీటన్నిటిని కూడా మనం సమకూర్చడం. సో దాన్ని మనం ఎలా చేయాలి అంటే, ఇక్కడ ఆఫ్టర్ లీడర్స్ బిల్డింగ్ మాస్టర్ నీడ్ టు క్రియేట్ ఆల్ లీడర్స్. అంటే మనం ఏం చేయాలంటే మనం మాస్టర్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ మనం మాస్టర్ అయితేనే కదా మాస్టర్ క్రియేట్ చేసేది. అర్థమవుతుందా? మనం చేయాల్సిన ఆల్ ఏరియాస్ లో మాస్టర్స్ క్రియేట్ చేయాలి. ఎప్పుడైతే మనం మాస్టర్స్ క్రియేట్ చేస్తామో, అంటే మాస్టర్స్ అంటే ఏముండాలనేది కూడా చెప్తా. అప్పుడు మన ఇన్కమ్ 5 lakhs అండ్ అబౌవ్ ఉంటుంది. 5 lakhs అండ్ అబౌవ్ ఉంటుంది. 100% నేను ఇదే క్రియేట్ చేయాలి. ఇప్పటివరకు లీడర్స్ క్రియేట్ చేసిన, ఇప్పుడు నేను మాస్టర్స్ తయారు చేయాలి. నేను మాస్టర్ ఉంటే సరిపోదు, మాస్టర్స్ క్రియేట్ చేయాలి, నేను బిల్డ్ చేయాలి. అప్పుడే ఇప్పుడు నేను ఎట్లయితే ఒక ఇల్లు కట్టుకొని తర్వాత ఒక కార్ తీసుకొని ఒక 3 లక్షలు చెక్ తీసుకొని అందంగా ఆనందంగా కనిపిస్తున్నానో, అలాగే నా టీమ్ లో కూడా అటువంటి నాలాగా అందంగా ఆనందంగా హ్యాపీగా కనిపించడం తయారు చేయాలి. అర్థమవుతుందా? అదే కదా మనం చేయాల్సింది. ఈ ఇంటికి ఆ పెయింటింగ్ వేస్తేనే అందం వచ్చింది. ఇక్కడ కూడా అంతే. మనం కూడా మరి ఏంటి ఆ మాస్టర్ మైండ్ సెట్ అంటే ఏంటి అంటే, మాస్టర్ మైండ్ సెట్ ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే డిసిషన్స్ ఫాస్ట్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ యువర్ ద మాస్టర్, ఈ బిజినెస్ యువర్ ద మాస్టర్. సో లీడర్స్ డిసిషన్ తీసుకుంటారు కానీ ఆచి తూచి తీసుకుంటారు. కానీ ఇక్కడ మాస్టర్ అనే వ్యక్తి ఏది మంచి ఏది చేయడానికి తెలిసినప్పుడు మంచి అయితే మూవ్ ఆన్ అయిపో, చెడు అయితే టక్కున కట్ చేసి పడాలి. ఎందుకంటే ఇక్కడ డిసిషన్ మేకర్స్ గా ఉండాలి, డిసిషన్ ఫాస్ట్ గా తీసుకోవాలి. అండ్ రెండోది స్మార్ట్ రిస్క్. సో ఇక్కడ రిస్క్ తీసుకోవాలి, అది కూడా స్మార్ట్ గా ఉండాలి. ఎందుకంటే రిస్క్ తీసుకోకపోతే పై స్థాయిలోకి వెళ్ళలేము. అర్థమవుతుందా? అండ్ మూడోది యాక్షన్ ఓరియంటెడ్. ఇక్కడ మాస్టర్ అని ఎవరు అంటారంటే చెప్పే వాళ్ళు మాస్టర్స్ కాదు, యాక్షన్ చేసే వాళ్ళు, రిజల్ట్ తీసుకొచ్చే వాళ్ళు మాస్టర్స్. రిజల్ట్ తీసుకొచ్చే వాళ్ళు మాస్టర్. సచిన్ టెండూల్కర్ మాస్టర్ బ్లాస్టర్ అంటారు. ఎందుకు? అందరు బ్లాస్ట్ చేస్తారు కానీ బ్లాస్ట్ చేయడంలో ఆయన ఒక మాస్టర్. అర్థమవుతుందా? ఇక్కడ మాస్టర్ అంటే ఎవరు అంటే యాక్షన్ ఓరియంటెడ్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆయన పని చేసిందంటే రిజల్ట్ వస్తా ఉంటది. అంటే అంత అనుభవం అనేది మనకు రావాలి, అంత అనుభవం అనేది మనం పొందాలి. అండ్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ మైండ్ సెట్ ఉండాలి. ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ మైండ్ సెట్. మనం అప్గ్రేడ్ అవ్వకపోతే అవుట్డేటెడ్ అవుతాడు అంటాం. మనం అప్గ్రేడ్ అవ్వకపోతే అవుట్డేట్ అవుతాం. అలాగే ఇక్కడ కూడా ఎప్పటికప్పుడు ఆ మాస్టర్ కి ఎప్పటికప్పుడు మైండ్ సెట్ ఉండాలి. అందుకనే బాలి గారి మాస్టర్ మైండ్ సెట్. పరిస్థితులు కనుక ఒక 2 years 3 years తర్వాత ఈ పరిస్థితి వస్తుందని ముందుగానే ఆ ప్రొడక్షన్ తీసుకొచ్చి పెడతాడు. ముందుగానే ఇవి రాబోతున్నాయి అని చెప్పేసి ముందుగానే ఒక ప్లాన్ తీసుకొచ్చి పెడతాడు. అర్థమవుతుంది? ఈ బిజినెస్ లో మనం కూడా ఒక మాస్టర్ అవ్వాలి. ఈ పనిలో మనం మాస్టర్ అవ్వాలి. సింపుల్ చెప్పాలంటే మనం చేస్తున్న పనిలో మనం వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్టర్ అవ్వాలి. ఇండెసిషన్ కిల్స్ సక్సెస్. అంటే నిర్ణయం తీసుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సక్సెస్ ని చంపేసుకుంటారు. కొంతమంది నిర్ణయం తీసుకోరు. ఒక స్థాయిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా 3 లక్షలు సంపాదిస్తున్న యూనివర్సల్ టౌన్ డైరెక్టర్ ఒక లీడర్ గా కొన్ని డిసిషన్ తీసుకుంటా. కొన్ని నా సీనియర్స్ అనుకుంటా. నేను ఆ స్థాయికి వెళ్ళిపో ఒక డిఈసిడి విఎంసీ మెంబర్ అయిన తర్వాత కూడా నేను డిసిషన్ తీసుకోవడానికి ఇంకా డిపెండెంట్ గా ఉంటే నా సక్సెస్ పడిపోతుంది. కొన్ని సందర్భాలు యువర్ ద లీడర్, మీరు లీడర్ గా కొన్ని డిసిషన్స్ మీరు తీసుకోవాలి.
ఆ డిసిషన్ లేట్ చేసినామా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య జరిగింది చెప్తా, క్రాస్ స్పాన్సరింగ్ జరిగింది. క్రాస్ స్పాన్సరింగ్ జరిగినప్పుడు దాన్ని డిసిషన్ తీసుకోవడానికి లేట్ అయింది, దానివల్ల ఇంకా ఎక్కువ క్రాస్ స్పాన్సరింగ్ జరిగినాయి. అదే అది క్రాస్ స్పాన్సరింగ్ జరగగానే దాన్ని వెంటనే యాక్షన్ తీసుకుని ఉన్నట్టయితే మన డ్యామేజ్ అయ్యేది కాదుగా. మన టీంలో కూడా కొంతమంది చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నారు. యాజ్ ఎ లీడర్ గా, యాజ్ ఎ మాస్టర్ గా మీరు వాటిని సరి చేయకపోతే ఆ పొరపాట్లు ఎక్కువైపోతాయి అంటారు కదా. ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే పొరపాటు కదా, అది తప్పు. మరి తప్పు చేసినప్పుడు మనం దాన్ని సరి చేయకుండా ఆ తప్పుని ఒప్పంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష తప్పదు, మనకు పడుతుంది శిక్ష. కాబట్టి కొన్ని కొన్ని సందర్భాలు, ముఖ్యంగా ఇక్కడ మాస్టర్స్ గాని లీడర్స్ గాని సిస్టమ్ పరంగా చాలా క్రూషియల్ గా ఉండాలి డిసిజన్స్ అనేవి. సిస్టమ్ లో తప్పుని మనం ఒప్పు అనొద్దు, సిస్టమ్ లో ఖచ్చితంగా మనం తప్పుని తప్పే అని చెప్పాలి. అర్థమవుతుందా? సో ఇది మాస్టర్స్ బిల్డింగ్. ఎస్ మై డియర్ లీడర్స్, ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీకు, ఇక్కడ గ్రౌండ్ వర్క్ అంటే ఫౌండేషన్, డూప్లికేషన్ అంటే పిల్లర్స్, టీమ్ బిల్డింగ్ అంటే స్లాబ్, లీడర్స్ బిల్డింగ్ అంటే రూమ్స్, అండ్ మాస్టర్ బిల్డింగ్స్ అంటే డిజైన్ అండ్ పెయింట్. ఎప్పుడైతే ఈ 5 స్టెప్స్ మనం చేయగలుగుతామో అప్పుడే మనం ఫస్ట్ మాట్లాడిన గ్రౌండ్ వర్క్ కాస్త గ్రేట్ టీమ్ వర్క్ అవుతుంది. గ్రౌండ్ వర్క్ కాస్త గ్రేట్ టీమ్ వర్క్ అవుతుంది. లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనం అక్కడే ఆగిపోతాం. ఇక్కడ ఏ ఒక్కటి లేకపోయినా ఈ అందమైన ఇల్లు తయారు కాదు. ఇక్కడ ఏ ఒక్కటి జరగకపోయినా మీరు మాస్టర్ అవ్వరు. మీరు మాస్టర్ అవ్వరు ఈ బిజినెస్ లో. ఈ బిజినెస్ లో మాస్టర్ అవ్వాలంటే ఖచ్చితంగా 4 ఫాలో చేయాల్సిందే. ఒక అందమైన ఇల్లు కావాలంటే పైన 4 ఫౌండేషన్, పిల్లర్స్, స్లాబ్, రూమ్స్ స్ట్రాంగ్ గా ఉండాల్సిందే. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం కూడా ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ అవుతాం. నో గ్రౌండ్ వర్క్, నో టీమ్ గ్రోత్. నో గ్రౌండ్ వర్క్, నో టీమ్ గ్రోత్. మీ టీం అనేది గ్రోత్ అవ్వాలి అంటే ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ జరగాలి. నేను చెప్పే అవసరాన్ని బట్టి ఇప్పటికి బాలకృష్ణ గారు గ్రౌండ్ లో కనిపిస్తా ఉంటారు, ఇప్పటికి హోమ్ మీటింగ్లు చేస్తుంటారు, ఇప్పుడు సెమినార్లు చేస్తా ఉంటారు, నేను ఇప్పటికి హోమ్ మీటింగ్ చేస్తా ఉంటా, ఇప్పుడే అగ్రిఫీల్డ్ వెళ్తా ఉంటా. ఎందుకు? సో గ్రౌండ్ వర్క్ మన టీం గ్రోత్ తీసుకొస్తుంది. టీం గ్రోత్ అవ్వాలంటే గ్రౌండ్ వర్క్ చేయాలి, లీడర్ అనే వ్యక్తి వెళ్ళాలి. అరే ఒక సర్పంచ్ సాబ్ వచ్చి ఓటు అడిగిన దానికి ఒక సీఎంఐ వచ్చి ఓటు అడిగిన దానికి తేడా ఉండదు. ఎస్ఆర్నో అలాగే ఇక్కడ కూడా ఒక బ్రాంజ్ డైరెక్టర్ వెళ్ళి గ్రౌండ్ వర్క్ చేసిన దానికి ఒక గోల్డ్ డైరెక్టర్ వచ్చిన దానికి తేడా ఉండదా? ఒక డైమండ్ వచ్చిన దానికి ఇంపాక్ట్, తేడా మీన్స్ ఇంపాక్ట్, ప్రభావం అనేది ఎక్కువగా ఉంటది, పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉంటది. అని ప్రతిసారి గ్రౌండ్కి వెళ్ళవని కాదు, వాళ్ళకి నేర్పించాలి. ఎప్పుడు గ్రౌండ్కి వెళ్తారో తెలుసా లీడర్స్, ప్రతిసారి డూప్లికేషన్ జరగకుండా వాళ్ళలాగా తయారు చేయకపోతే ఈయనే వెళ్లాల్సి ఉంటది, ఆమె వెళ్లాల్సి ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ ఎందుకు వెళ్తున్నారు పదే అంటే తలా తయారు చేసుకోవట్లేదు కాబట్టి బాలకృష్ణ వెళ్తున్నాడు. అదే తనలాగా తయారు చేసుకుంటే బాలకృష్ణ వెళ్ళాల్సిన అవసరమే ఉంది, జస్ట్ గైడ్ చేస్తే చాలు. ఎస్ సార్ నో. సో ఇక్కడ గ్రౌండ్ వర్క్ కావాలి, కానీ ఎప్పుడు గ్రౌండ్ వర్క్ చెప్పగా, ఎప్పుడు నేను ఫౌండేషన్ ఎప్పుడు పునాది కట్టుకుంటూ పోతా అంటే ఇల్లు ఎప్పుడు కట్టాలి? పునాది కూడా ఒక టైం ఉంటది. ఒక 3 నెలలు 4 నెలలు గ్రౌండ్ వర్క్, లేదా 6 నెలలు గ్రౌండ్ వర్క్, సంవత్సరానికి గ్రౌండ్ వర్క్, 2 సంవత్సరాలు గ్రౌండ్ వర్క్ అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఉండాలి, కానీ అది ఉండేంత వరకే ఉండాలి. నో గ్రౌండ్ వర్క్, నో టీమ్ గ్రోత్. అండ్ స్టార్ట్ యువర్ గ్రౌండ్ వర్క్ ఫ్రమ్ టుడే. ఈ రోజు స్టార్ట్ చేయండి మీ యొక్క గ్రౌండ్ వర్క్. చెప్పా గ్రౌండ్ వర్క్ ఏం చేయాలనేది కూడా చెప్పిన. ఈ రోజు స్టార్ట్ చేయండి. నెక్స్ట్ 90 days కెన్ చేంజ్ యువర్ లైఫ్. 90 రోజుల ఛాలెంజ్ మీరే తీసుకోండి, ఎవరు ఇచ్చేది కాదు ఇది. 90 days ఛాలెంజ్ అన్నమాట. ఈ 90 రోజులు నేను చెప్పిన గ్రౌండ్ వర్క్ చేయండి. గుర్తుందా గ్రౌండ్ వర్క్ ఏంటో? వాళ్ళొకసారి చూపిస్తా, ఆల్రెడీ రాసుకుని ఉంటారు. రైట్. సో గ్రౌండ్ వర్క్ ఇవ్వండి. ఫస్ట్ సెల్ఫ్ గ్రౌండ్ వర్క్ అంటే ఇది గుర్తుపెట్టుకోండి. 7 పనులు సొంతంగా నేను చేస్తా. అండ్ రెండోది టీం నుంచి గ్రౌండ్ వర్క్. ఈ 4 పనులు టీం నుంచి చేపిస్తా, నేను చేస్తా, టీం కి నేర్పిస్తా. అండ్ దీంట్లోనే చేయకూడదు, ముఖ్యంగా జరగాల్సింది ఇదండి, డూప్లికేషన్. ఈ 7 పనులు జరగాలి. 7 పనులు జరిగితే మీ మీద డిపెండ్ అవ్వరు. వాళ్ళకి పని ఎట్లా చేయాలో నేర్పిస్తే మిమ్మల్ని ఎందుకు అడుగుతారండి? ఎస్ఆర్నో. సో ఎప్పుడైతే ఇవి ఫాలో చేస్తారో అప్పుడే మీరు కోరుకున్న సక్సెస్ అనేది మీకు వస్తుంది, లేకపోతే ఆ సక్సెస్ అనేది ఎట్టి పరిస్థితిలో రాదు. అర్థమవుతుందా? మరి చేస్తారా? ఫాలో చేస్తారా? 90 days ఛాలెంజ్ ఎంతమంది తీసుకుంటారు సార్? 90 days ఛాలెంజ్ ఎంతమంది తీసుకుంటారు? వీడియోలు ఉన్న వాళ్ళు థమ్స్ అప్ చూపించవచ్చు, లేకపోతే చాట్ బాక్స్ లో పెట్టచ్చు. సార్ 90 రోజులు నేను ఈ గ్రౌండ్ వర్క్ కి యాక్సెప్ట్ చేస్తున్నా, ఈ ఛాలెంజ్ కి యాక్సెప్ట్ చేస్తున్నా, 90 రోజుల తర్వాత నా లైఫ్ మారుతుంది అంటున్నారు. 90 రోజులు మీరు చేయండి. మీరు ఇన్ని రోజులు పడ్డ ఏదైతే మీరు కష్టపడి ఉంటారు, కానీ సరైన వేలో కష్టపడవు.
వర్క్ చేసి ఉంటారు, సరైన వేలో గ్రౌండ్ వర్క్ చేయలేదు. చెప్పాక 6 సబ్జెక్టులు పాస్ కాలే, 5 సబ్జెక్టులు పాస్ అయ్యారు, లేకపోతే 4 సబ్జెక్టులే పాస్ అయ్యారు. ఇక్కడ 6 సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే 90 డేస్ ఛాలెంజ్ తీసుకోండి, 90 రోజులు ఆ గ్రౌండ్ వర్క్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ ఆటోమేటిక్ మీ టీమ్ లో మీలాగా చేసిన తయారవుతారు. దాని ద్వారా ఆటోమేటిక్ గా మీ బిజినెస్ పెరుగుతుంది, మీ లైఫ్ అనేది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే బిజినెస్ పెరిగితే చెక్ వస్తుంది. ఈ 90 డేస్ ఛాలెంజ్ తీసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ బిజినెస్ లో, వెస్టేజ్ బిజినెస్ లో మీరందరూ మాస్టర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశం నాకు ఇచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ సార్. ఎందుకంటే ఎప్పుడు కూడా సో ప్రెజెంటేషన్ తీసుకోవడమే కాదు, ప్రెజెంటేషన్ ఇవ్వడం కూడా సో ఒక ఆపర్చునిటీ. మరి ఇటువంటి నా వాయిస్ ని, నా వర్డ్స్ ని షేర్ చేసుకున్న ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ రోజు ఈ యొక్క సెషన్ ని ఓపికతో ఆల్మోస్ట్ ఇప్పటిదాకా కూడా ఒక 92 మెంబర్స్ ఉన్నారు. ఈ 92 మెంబర్స్ ఇప్పటి వరకు ఉన్నారు అంటే ఎస్, కొంతమంది లెఫ్ట్ అయ్యారు అనుకోండి, సో అయ్యేటోళ్ళు అవుతారు. మరి ఇప్పటి వరకు ఉన్నారు అంటే ఎస్, ఈ రోజు నేను చెప్పిన మాటలు ఖచ్చితంగా అది నా కోసమే అని అనుకున్నారు కాబట్టి ఈ రోజు ఇప్పటి వరకు ఈ సెషన్ లో ఉన్నారు. అండ్ ఫీడ్బ్యాక్స్ ఇచ్చేదాకా ప్రతి ఒక్కరు ఉండాలి. అండ్ మీరు కూడా ఫీడ్బ్యాక్స్ మీ యొక్క మాటల్లో, మీ యొక్క ఫీడ్బ్యాక్ ఈ రోజు తెలుసుకున్న విషయాల్ని మీరు షేర్ చేసుకోవాలని ఆశిస్తూ, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. ఈ రోజు ఇంత నాలెడ్జ్ తీసుకున్న మీ అందరికి కూడా బెస్ట్ విషెస్. అండ్ మళ్ళీ ఇంకో రోజు మంచి సెషన్ తో మళ్ళీ కలుద్దాం. సో అందరూ కూడా మంచి సక్సెస్ పొందాలి. అండ్ ఏప్రిల్ మంత్ కూడా నెక్స్ట్ స్టార్ట్ అవబోతుంది. అండ్ గోల్ పెట్టుకోండి, ఆ గోల్ ప్రకారంగా పనిచేయండి. మీరు పనిచేసి మీరు కోరుకున్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్త్. అండ్ బ్యాక్ టు హోస్ట్ బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్